నేను చెప్పే వాక్యాలు చాలామంది విని బట్టలు కొనట్లేరంట. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నా, దాన్ని బట్టి నేను దేవుని గణపరుస్తున్నా. ఇంకొందరు అంటే సాక్ష్యంలో చెప్తా ఉన్నారు, బట్టలు కొనొద్దు అని కాదు, క్రిస్మస్కి కొనాలా, మంచిగా ధరించాలి, తప్పేం లేదు. కానీ 2 అంగీలు ఉన్నవాడు ఇంకొకరికి ఏమన్నా వాక్యం చెప్తా ఉంది కదా. మనం ధరించే దానికంటే ఇతరులకు ఇవ్వడం మనకు ఆశీర్వాదం అనేది నా ఉద్దేశం. ప్రైజ్ ద లార్డ్. మనము కట్టుకోకూడదని కాదు. తర్వాత ఇంకొందరు అనుకుంటున్నారంట, ఈ ఉదయకాలంలో ఈయన దగ్గరికి వెళ్ళి బట్టలు ఏంది పాత వేసుకొని పోదాం, సాయంత్రం ప్రోగ్రాంకు కొత్త వేసుకుందాం అని కొంతమంది ఉన్నారంట. అదే మాయన అని అంటారు కదా, లాస్ట్కి రాత్రికాల సమయం అయితే వేస్తారు కదా. మరి అలా దొంగ పనులు మనం చేయకూడదు, యథార్థంగా ఉండాలి. దేవుడు సరే కొత్త బట్టలు ధరించొద్దు అనేది కాదు మన ఉద్దేశం, అది కాదు. నేను చెప్పే మాటలు ఏమంటే, బట్టల పండుగ కాదు, తింటే పండుగ కాదు, దేవుని ఆరాధించడము అనేది నిజమైన పండుగ, అనేది రక్షణ, ఆనందము. తర్వాత మనము కొనుక్కునే దానికంటే మనం ఇతరులకు ఇవ్వడం మనకు ఆశీర్వాదము అనేది వాక్య సారాంశం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. శబ్దం గట్టిగా ఆమేన్. కాబట్టి నేను చెప్పే విధానము అదే. మీ జీవితంలో కూడా అలాగనే నడుచుకోవాలి. మనం క్రిస్మస్కి వ్యతిరేకం కాదు, ఎందుకనంటే అసలు క్రిస్మస్ లేకపోతే మనం లేం. మనకు చెప్తాను కదా, పండుగలు అనేటివి మనం చేయాలి. క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, పెంతెకోస్తు పండుగ, 4 పండుగలు. న్యూ ఇయర్ అనేది ఇంకా ఎక్స్ట్రా. ప్రైజ్ ద లార్డ్. ఖచ్చితంగా న్యూ ఇయర్ అనేది ఒక కృతజ్ఞత స్తుతి కూడిక. బాగా ఆలోచన చేస్తే యేసు, ఇంకా అది తర్వాత మనం ఎప్పుడైనా మనం ధ్యానించేద్దాం యేసు ప్రభుని గురించిన దానికి కూడా లింక్ అయి ఉన్నది, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా ఆమేన్. వాక్యాన్ని మనం ధ్యానించేద్దాం. లేటుగా వచ్చిన మీ అందరికి చాలా వందనాలు, త్వరగా వచ్చిన వారిని దేవుడు దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ క్రిస్మస్ అనేది ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మాట మీతో తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఫుల్ఫిల్మెంట్ అనేది, లేకపోతే ఏమంటారు, నింపబడుట, లేక ఏమంటారు, నింపబడటం. తర్వాత మన జీవితాల్లో నింపబడటం అనేది ఖచ్చితంగా చూస్తాం. క్రిస్మస్ యేసుక్రీస్తు ప్రభు, తర్వాత నెరవేర్చబడుట, నింపబడుట, నెరవేర్చబడుట. ప్రైజ్ ద లార్డ్. నా మాటలు అర్థమవుతున్నాయా? నెరవేర్చబడుట అంటే ఏం నెరవేర్చబడతాయి మన జీవితంలో? ఏది నెరవేర్చబడాలి అని అంటే, ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటినీ కూడా యేసుక్రీస్తు ప్రభు నెరవేర్చేవాడై ఉన్నాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు ఈ లోకానికి వచ్చాడంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ, ప్రవచనాల యొక్క నెరవేర్పు. ప్రవచనాలు దానికి ముందు ఎక్కడున్నాడు? దేవుడు 2000 సంవత్సరాల కిందటనే మనకు తెలుసా? 2000 సంవత్సరాల కిందటనే యేసు ప్రభు వచ్చాడా? అంటే చాలామంది మాట్లాడుకునే విషయాలు ఏమనంటే, యేసు ప్రభు 2000 సంవత్సరాల కిందట వచ్చాడు, మేము ఆయన కంటే పూర్వపు యొక్క భక్తిని మేము ఆరాధన చేస్తున్నాం, ఆయన కంటే పూర్వపు యొక్క అంటే ముందున్న యొక్క భక్తిని మేము ఆరాధన చేస్తున్నాం. యేసు ప్రభు అనేవాడు రీసెంట్గా వచ్చాడు. ఎప్పుడు వచ్చాడంట? అంటే 2000 సంవత్సరాల కిందటనే వచ్చాడు. కాబట్టి మేము దానికి ముందుగా ఉన్నది మేము అనుసరిస్తున్నప్పుడు, క్రొత్తగా వచ్చింది మేమెందుకు ఆరాధన చేయాలా? క్రొత్తగా వచ్చిన దాన్ని మేమెందుకు అనుసరించాలి అని చాలామంది అనవసరంగా ఏదో ఆలోచన చేసేస్తూ, ఏదో మాట్లాడుస్తూ, ఏదో తలంచుకుంటూ వారు ఏం చేస్తున్నారు అని అంటే, ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుని గురించి అవగాహన అనేది లేదు, తెలియదు వారికి. ఏమాత్రం కూడా కొంచెం కూడా వారికి అవగాహన లేదు.
యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి రాకముందు ఎక్కడున్నాడు అని అంటే ఆయన పరలోకంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? పరలోకంలో ఉన్నాడు. ఏమంటాడు? నేను అబ్రహాముతో మాట్లాడాను అంటాడు. భూమికి పునాదులు వేసినప్పుడు నేను ఉన్నానంటాడు. అబ్రహాముతో మాట్లాడాడా లేడా? మాట్లాడాడు. అబ్రహామును చూశాడా లేడా? అసలు అబ్రహాము చేసింది ఎవరు? అబ్రహామును పంపింది ఎవరు? యేసు ప్రభువే కదా. అంటే అబ్రహాము కంటే ముందుగానే, ఆదాము అవ్వ కంటే ముందుగానే ఎవరున్నారు అక్కడ? యేసు ప్రభు ఉన్నాడు. భూమికి పునాదులు వేసినప్పుడు ఆయన ఉన్నాడు కాదు, భూమికి పునాదులు వేసిందే ఆయన. భూమికి పునాదులు వేసిందే ఆయన. వింటున్నారు నా మాటలు అర్థమవుతుందా? ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో. ఏ మానవుడు లేనప్పుడు, భూమిపైన ఏ మానవుడు లేనప్పుడు, ఈ భూమిపైన ఏ మనిషి లేనప్పుడు, కొంచెం జాగ్రత్తగా వినండి. కొంచెం ఉపోద్ఘాతం చెప్పిన తర్వాత వాక్యంలోనికి వెళ్ళాలి. ఎందుకనంటే ఈ క్రిస్మస్ గురించి మనల్ని దేవుడిచ్చిన ప్రవచనాలు, ఆశీర్వాదాల గురించి మాట్లాడితే మరి ఏం తెలియని వారు కూడా కొన్ని వింటూ ఉంటారు కదా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి కొన్ని విషయాలు తెలియాలి కదా. నేను మెసేజ్ చెప్దామా అంటే వర్తమానమే ఇద్దాం అనుకుంటా ప్రతిసారి, కానీ బ్రీఫ్గా అసలు ఏంటి అనేది మనం తెలియజేయడం మనకు ఆశీర్వాదం. మీరు మనం రెగ్యులర్గా ఇదే కదా మనం వినేది. ఓపిక పట్టండి. తెలిసినది అయినప్పటికీ కూడా వినాలి. వినటం వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఆమేన్. తర్వాత నూతనమైన వ్యక్తులు ఉంటుంటారు, యేసు ప్రభుని గురించి తెలియని వారు, లేకపోతే విమర్శించేవారు, అనేక పరిస్థితులు కలిగి ఉంటారు. లైవ్లో అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతూ ఉండే వాళ్ళు ఉంటారు. అంటే యేసు ప్రభుని తెలియని వారు. కొన్ని విషయాలు చెప్పాలి కదా. చెప్పాలన్నా వద్దా? కాబట్టి అది జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకునండి. నేను మొన్న సంగారెడ్డిలో కూడా క్రిస్మస్ సెలబ్రేషన్కి వెళ్ళినప్పుడు ఆ వాక్యం చెప్తా ఉన్నాను. ఇమానియేల్ గురించి మాట్లాడదామని ఆలోచన. అక్కడ చూసేసరికి చాలామంది దేవుని, కొందరు అంటే ఒకరిద్దరు యేసు ప్రభుని గురించి ఎరగని వారుగా ఉండడంను బట్టి దేవుడు నన్ను వేరే రకంగా నడిపించి, తర్వాత వాక్యమే కాకపోతే కొంచెం ఎక్స్ప్లెనేషన్, ఎందుకు మనం ఈ క్రిస్మస్ మనం చేస్తున్నాం, ఏంటి అసలు అనేది మనం తెలుసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఇదేదో మెరుస్తుంది వెనకాల. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకముందు ఎక్కడున్నాడంటే చెప్పండి? పరలోకంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? మీరు అందరు తొందరగా లేరా? అయితే ఎక్కువ అందుకే స్టేజ్కి ఎప్పుడు డెకరేషన్ చేయమన్నమాట. ఈరోజు వాళ్ళు చాలా మటుకు కంట్రోల్ చేస్తే వాళ్ళు ఇంకా పాపం పొద్దున్న వరకు 8 o'clock వరకు చేశారు. ప్రేయర్ అయిపోయినాక అన్నీ చూడండి. నేను వాక్యం చెప్తే ఎవరు పట్టించుకోవట్లేదు. మెరుపుల దగ్గరికే వెళ్తున్నాయి అన్నీ. అందుకే ఎప్పుడు పెట్టుకోలేము, ఇలాంటివి ఎప్పుడు పెట్టలేదు. కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుందా అని కంట్రోల్ చేద్దాంలే. ఇక్కడ ఉన్నారా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, 2 చేతుల పైన హల్లెలూయా. మరి ఇంకా కదా లోపలికి మీ కాన్సన్ట్రేషన్ అక్కడ నుంచి బయటికి తీసుకురావాలి. అందరిది కాదులే, కొందరిది ఉన్నది. వినండి. ప్రైజ్ ద లార్డ్. చూద్దాం, వినండి, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు ఎక్కడున్నాడంట? పరలోక రాజ్యంలో ఉన్నాడు. చెప్పండి బ్రదర్, ఎక్కడున్నాడు? అంటే భూమికి పునాదులు వేసింది ఎవరు? యేసు ప్రభువే. అంటే భూమిపైన ఏ మానవుడు లేకముందు, ఏ గ్రంథాలు లేకముందు, ఏ మనుషులు లేకముందు, జంతువులు అసలు ఏమీ లేవు. భూమి అనేది లేదు కదా. భూమి లేనప్పుడు ఆయన వాక్యంలో ఏమన్నాడు? ఆయన ఆదియు అంతమునై ఉన్నాడు, అల్ఫాయు ఒమేగా. అంటే ప్రారంభం ఆయనే. ప్రారంభం అంటే ఆయన ఎవరు కన్నారంటే ఆయన ఎవరు కనడు, ఆయన ఆది అయి ఉన్నాడు. అంటే మొదటి నుంచి ఆయన్నే. ఎక్కడున్నాడు ఆయన? పరలోకంలో. అంటే ఆ పరలోకములో నుండి మనుష్యునిగా శరీరమును దాల్చి కన్య అయిన మరియా ఒక గర్భములో ఆయననే ఎంపిక చేసుకొని
జన్మించాడు. దేవుడికి స్తోత్రం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? వివాహం కాకమునుపే, వారు ఏకము కాకమునుపే, మరియ ఏకము కాకమునుపే. అంటే చూడండి అమ్మ, వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభు పరలోకముల నుండి మరియాను ఎవరు ఎంచుకున్నారు? యేసు ప్రభువే ఎంచుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటే, ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి శరీరమును దాల్చి రావాలి. ఎందుకు శరీరమును దాల్చి రావాలి అని అంటే, ఆదిలో ప్రభువు అయిన యేసుక్రీస్తు మనుషులను నిర్మించిన తర్వాత, మనుషులను చేసిన తర్వాత, మనిషి పాపము చేసి ఎక్కడికి వెళ్ళిపోయినాడు? మార్గం తప్పి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు మార్గం తప్పి వెళ్ళిపోయిన దాన్ని బట్టి ఆ మార్గంలోనికి నడిపించాలనంటే గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము అంట ఏం చేస్తలే చెప్పండి? మనుషుల యొక్క పాపములను వారిని పూర్తిగా విమోచిస్తలేదు, పూర్తిగా రక్షణలోనికి నడిపిస్తలేదు. కాబట్టి ఏం జరిగింది? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకనంటే, మరణ శాసనమును లిఖించిన వాడు మరణిస్తే తప్ప ఆ శాసనం ఏం చేయబడదంట? చెప్పండి, ఆ శాసనం ఏం చేయబడదంట? కొట్టివేయబడదు. ఇప్పుడు డానియేల్ ఉన్నాడు, చెప్పండి ఎవరు డానియేల్ అంటే? ఎవరు డానియేల్? బైబిల్లో ఉన్నాడు కదా. షడ్రక్ మేషక్ అబేద్నెగో, దానియేల్, సింహబ్బోన్, ఇవన్నీ తెలుసా? డానియేల్ ఉన్నాడు. ఈ డానియేల్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఒక రాజు ఉంగరము చేత ఒక శాసనం బయటికి వెళ్ళింది. ఏంటి ఆ శాసనం చెప్పండి? ఒక 1 నెల రోజులు ఏ దేవునికి కానీ ఏ దేవత కానీ ఎవరికి కానీ పూజించకూడదు. అవునా? అలా పూజించిన వారికి ఏ శిక్ష అంట? మరణ శిక్ష. సో రాజు ఉంగరంతో ముద్రించాడా? ముద్రించిన తర్వాత ఏం జరిగింది? రాజు స్నేహితుడే దానియేలు, రాజుకు దగ్గరైన వాడే దానియేలు. దానియేలుకు శిక్షించడం రాజుకి ఇష్టం లేదు. ఇష్టం ఉందా చెప్పండి? కానీ ఆ కాలంలో రాజులు ఏదైతే శాసనం రాశారో, ఆ రాజు చచ్చిపోతే తప్ప ఏం కాదు, ఆ శాసనము కొట్టివేయబడదు. ఇప్పుడు దానియేలును తప్పించడానికి ప్రయత్నం చేస్తుంటుంటే అక్కడ ఉన్నవారు చెప్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారో తెలుసా? రాజు ఆజ్ఞ ఏదైతే ఉందో అది మార్చడానికి వీలు పడదు కదా అని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తప్పని పరిస్థితులలో రాజు దానియేలుకి ఏం చేశాడు చెప్పండి? సింహపు బోనులో వేసేసాడు. రాత్రంతా ఏం చేశాడు? రాజు కూడా మెలకున్నాడు, రాజు కూడా ప్రార్థన చేశాడు. రాజు ప్రార్థన చేసి అందరికంటే ఉదయకాలం త్వరగా వచ్చి ఆయన విశ్వాసం, రాజు విశ్వాసం ఏంటి చెప్పండి? జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ దేవుడు నిన్ను కాపాడా? నీ దేవుడు నిన్ను బ్రతికింపచేశాడా? రాజు చిరంజీవి అగునుగాక అన్నాడు. గడిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? ఎందుకు ఈ మాట చెప్పాను చెప్పండి? ఎందుకు ఈ మాట చెప్పాను? రాజులు ఏదైనా శాసనం రాస్తే, రాజు మరణిస్తే తప్ప ఆ శాసనం ఏం చేయబడదు? కొట్టివేయబడదు. అవునా? అయితే ఈ భూలోకపు రాజుకు అట్లా ఉన్నది. ఎందుకు అలాగ వచ్చింది? ఎందుకు అలాగా నియమం అయింది అని అంటే, పరలోకంలో దేవుడు రాజులకు రాజు కదా. ఈ రాజు ఒక శాసనం రాశాడు. ఈ శాసనం కొట్టివేయబడాలి అని అంటే ఆయన ఏం చేయబడాలా? మరణించాల. ఇప్పుడేంటి? రక్త ప్రోక్షణ పాపముల కొరకు జరగాలని ఒక శాసనం రాశాడు. ఈ శాసనం కొట్టివేయబడాలి. ఈ పాపములు అనేక మంది వెళ్తూ ఉన్నారు, మరణశిక్షకి వెళ్తూ ఉన్నారు. ఈ శాసనం కొట్టివేయబడాలంటే ఎవరు మరణించాలి చెప్పండి? శాసనమును రాసినవాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఎవరు రాశారు శాసనము? యేసు ప్రభువే, అంటే దేవుడే. ఇప్పుడు ఆ దేవుడు మరణించాలి. దేవుడు ఎప్పుడైనా మరణిస్తాడా చెప్పండి? దేవుడు మరణిస్తాడా? మరణించాడే కదా. మనం ఏం చేయాలా? దేవుడు మరణించాలి అంటే ఆయన శరీరమును దాల్చి రావాలి. ఆమేన్. నా మాటలు అర్థమవుతున్నాయా? మానవునికే మరణం అనేది ఉంది కదా. కాబట్టి ఆ దేవుడే ఏం చేయాలా? రాసినాడు. కాబట్టి అది అంటే అది నియమం, ఆయన చట్టం. అది అమ్మ వింటున్నారా? అది ఆయన చట్టం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి క్రిస్మస్ దినాన్ని ఎందుకు వచ్చాడు, ఎందుకు పండుగ అంటే మన పాపముల కొరకు రక్షకుడు పుట్టాడని. ఆమేన్. అంటే మనం సంతోషపడతాం దేని కొరకు తెలుసా? 33.5 సంవత్సరాల తర్వాత ఆయన సిలువకు ఏం చేయబడుతున్నాడు? అప్పగించబోతున్నాడు.
అప్పగించబడబోతున్నాడు. ఆ తనకు తానే అప్పగించుకుంటున్నాడు, మరణించడానికి అప్పగించుకుంటున్నాడు. అంటే ఆయన మరణం, ఆయన ఎందుకు పుట్టాడు తెలుసా? చచ్చిపోవడానికి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు పుట్టాడు చెప్పండి? చచ్చిపోవడానికి. ఎవరి గురించి చెప్పండి? మన కొరకు. అమ్మ వినండి జాగ్రత్తగా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే ఆయన మరణించడానికే. మరణశాసనం రాసింది ఆయనే కదా. సో ఆయనే ఆయన మరణిస్తే తప్ప మరణశాసనం ఏం చేయబడదు? కొట్టివేయబడదు. ఇప్పుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభు తన శరీరము ద్వారా మరణ శాసమును కొట్టివేశాడు. గడిగా చప్పుడు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. అందుకే మనం రక్షించబడ్డాం, అందుకే మనము కాపాడబడినాం, అందుకే మనం పండుగకు ఆచరిస్తున్నాం. అందుకే మనం గొర్రెలను, మేకలను, గువ్వలను, పావురాలను మనం ఏమి చేయట్లేదు, ఇంకా బలులు ఇవ్వట్లేదు. మనం ఇల్లు కట్టినప్పుడు బలు ఇస్తున్నారా? బోర్ వేసినప్పుడు బలు ఇస్తున్నారా? చెప్పండి, ఇస్తున్నారా? ప్రైజ్ ద లార్డ్. ఒక సహోదరుడు వచ్చాడు, అన్నాడు, అన్న మేము బోర్ వేసినామన్నా, అది ఐరన్ కాదన్నా, ఖచ్చితంగా మనం బలి ఇవ్వాలని. అంటే యేసుక్రీస్తు ప్రభు అన్నిటికీ బలి అర్పణగా అయిపోయినాడు మన కొరకు, దాని కొరకు ఏం అవసరం లేదు. ప్రైజ్ ద లార్డ్. నీ కడుపుకు ఆకలేస్తే, నీ కడుపుకు తినాలనిపిస్తే మేకను కోసుకుంటావు, కోడిని కోసుకుంటావు. కానీ ఈ పేరు చెప్పి బలి అర్పణ మరలా రక్త ప్రోక్షణ అది అవసరం లేదు. రక్త ప్రోక్షణ చేయాలంటే మరలా పాత నిబంధనలకు వెళ్తావు కదా. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడనంటే బలి అర్పణ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించి కొట్టివేసి క్రొత్త నిబంధన నీతో చేశాడు. ఆమేన్. అందుకే యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఎందుకు ఈరోజు పండుగగా మనం చేస్తున్నామనంటే రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు కాబట్టి, ఈ మరణ శాసనం కొట్టివేశాడు కాబట్టి, నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు కాబట్టి. నా మాటలు అర్థమవుతున్నాయా? యేసు ప్రభువు ఈ లోకానికి అందుకొరకు వచ్చాడు. అమ్మ వింటున్నారా? మరలా మనం బలులు అర్పించాల్సిన పని లేదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, మన పాపలను క్షమించాడు, మన పాపలను కడిగాడు, శుద్ధీకరించాడు. ఆయన ఆది అందున్నవాడు, పరలోకంలో ఉన్నాడు. శరీరమును దాల్చి కన్య అయిన మరియ గర్భమును దేవుడు ఎంచుకొని ఆమె ద్వారా ఈ లోకానికి కనపరుచుకున్నాడు, ఆమె ద్వారా ఈ లోకానికి చూపించుకున్నాడు, ఆమె ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి శరీరమును దాల్చి రాలేనప్పుడు ఆయన ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉన్నాడు. ఆమేన్. అంటే ఏ గ్రంథాలు, ఏ మతాలు, ఏ కులాలు, ఏ ఒక దేశాలు, ఏ రాష్ట్రాలు, ఏ ప్రాంతాలు, అసలు మానవులు, భూమి ఏది లేనప్పుడు దేవుడు ఉన్నాడు. ఆమేన్. యేసుప్రభు ఉన్నాడు. ఆయననే శిల్పకారుని వలె ఏం చేశాడంట? భూమిని ఆయన పునాదులు వేశాడంట. సో ఆయన అక్కడ ఉన్నాడు, మన కొరకు ఈ లోకానికి శరీరమును దాల్చి వచ్చాడు. అదే క్రిస్మస్. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దాన్ని ఏమంటారు చెప్పండి? క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. క్రీస్తు లేకుండానే చాలామంది ఆరాధన చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, చాలామంది జీవితాలు ఉదయకాలపు ఆరాధన ఉండదు, చాలా సంఘాల్లో ఉండదు, అంటే గ్రామాల్లో ఉండదు. ఎప్పుడు పెట్టినారు ఆరాధన అంటే సాయంకాలపు ఆరాధన. ఎందుకు సాయంకాలం ఆరాధన? ఎందుకు అనంటే రాత్రి మొత్తం దేవుడు ప్రోగ్రాం పెట్టారు. చెప్పండి, ఏ ప్రోగ్రాం పెట్టారు? దేవుడు అంటే అదొక ఆరాధన. ఏ ప్రోగ్రాం పెట్టారు? దేవినారు కదా, మొత్తం దేవుడు ప్రోగ్రామే చేసినావా? రాత్రి లేదు కదా, రాత్రి అంతా దేవుడు ప్రోగ్రాం పెట్టి ఇప్పుడు ఉదయం రమ్మంటే చర్చికి ఎందుకు వస్తారు చెప్పండి? అవునా? ఉదయకాలం లేచి సాయంకాలం వరకు దేవునికి పెట్టే అన్నీ ఏం కావాలి ఇంకా? సాయంత్రం వరకు తిని అరిగించుకొని ఎక్కడికి రావాలా? అప్పుడు మరలా డైరెక్ట్ చర్చికి వస్తారా? ఏం చేస్తారు చెప్పండి? ఊరంతా తిరగాల. ఊరంతా తిరిగి ఏం చెప్తారు? రక్షకుడు మీ కొరకు పుట్టాడని చెప్తాడా? అసలు కాదు. మరేంటి చెప్పండి? బెత్లెహేములో సందడి అనుకుంటూ ఊర్లన్నీ తిరిగి, తాగినోడు తిరగాల, అంతా గుట్కాలు ఉంచుకుంటూ తిరగాల, డప్పులు అన్నీ కొట్టుకుంటూ డాన్సులు చేసుకుంటూ, కొంతమంది బట్టలు ఊడిపోతాయి, అన్నీ ఊడిపోతాయి. ఏమనంటే దావీదు నాట్యం అంటారు. లాస్ట్కి వాళ్ళు మందిరంలోనికి వచ్చేసరికి ఒక గ్రామంలో 1 గంటలకు, ఒక గ్రామంలో 12 గంటలకి, ఒక గ్రామంలో 10 గంటలకి. అది కూడా కొంతమంది 12 లోపే వచ్చేస్తారు కొన్ని గ్రామాల్లో. ఎందుకు తెలుసా? నేను అనుకున్న ఆరాధన చేయడానికి. కానీ
ఒకరోజు ఇలాగే ఒక గ్రామానికి వెళ్తే రండి సార్ తొందర రండి అంటే నేను అనుకో ఆరాధనకు తొందర పెడుతున్నారేమో, కానీ ఆరాధన కాదంట, 12 అయిపోయేలోపు కేక్ కట్ చేయాలంట. అందుకొరకే తొందర పెడుతున్నారు. బయట కేక్ కట్ చేయాలి. ఎప్పటిలోపు కట్ చేయాలా? 12 లోపే. 12 దాటితే మరలా బర్త్డే అయిపోయింది కదా. ఈ 12 లోపే పెద్ద ఏదో చేసేస్తారు, ఏదో పిలిచి లాస్ట్ కేక్ కట్ చేసిన తర్వాత ఊరేగింపు అయిపోయి మందిరానికి వచ్చి కేక్ కట్ చేసే తర్వాత ఎవరైనా ఉన్నారా మందిరంలో అంటే స్త్రీల కూడిక తప్ప పురుషుల కూడిక లేదు అక్కడ. అందరూ వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఎవరికి చెప్పాలి వాక్యము? చెప్పండి, ఆలోచన చేయండి. ఎవరంటే ఒక ప్రార్థన, క్రిస్మస్ అని పేరు చెప్పుకొని క్రీస్తుని లేకుండా మనం ప్రభుత్వంలో ఉంటే గడిపితే ఏం జరుగుతుంది? మన జీవితంలో ఆశీర్వాదం ఉంటుందా? మన జీవితంలో దీవెన ఉంటుందా? క్రిస్మస్ అని పేరు చెప్పుకొని మీకు ఒక మాట చెప్తాను. నిన్న 24th నైట్ కూడా చాలామంది షాపింగ్కి వెళ్ళిపోయినారు. ఈ 25th మార్నింగ్ ఇంకా చర్చికి కనబడరు. ఇంకా ఎందుకు అనంటే వారు క్రిస్మస్ అంటే బట్టల మీదనే వాళ్ళ ఫోకస్. సంవత్సరం అంతా ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. నిజంగా రక్షకుడు నీ కొరకు పుట్టాడని కృతజ్ఞతగా దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, మహింపరచడానికి నీవు ఆసక్తితో ఆశ కలిగి ఉన్నావా? ధ్యాస కలిగి ఉన్నావా? ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, మనం ప్రభువును స్తుతించుటకు మనం ఆశ కలిగి ఏమంటారు, దేవుని స్తుతించుటకు మనము ఉత్సాహంతో ప్రభువును మహింపరచడానికి మనం రావాలి దేవుని సన్నిధికి. చాలామంది ఇంకా ప్రభు మందిరానికి రాలే, ప్రభు మందిరానికి వెళ్ళరు. ఇప్పుడు సాయంకాలం వచ్చేసరికి 12-1 గంటలకు. అయితే ఒకసారి దేవుణ్ణి ఆరాధించడం, క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. మనం చెప్పండి ఏంది క్రీస్తు అంటే క్రీస్తును మనము ఆరాధించడం మనం నేర్చుకోవాలా. ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలంట. అయితే ఈ క్రిస్మస్లో దేవుడు నీకేం చేస్తున్నాడు అని అంటే ఆయన నీ జీవితంలో నెరవేర్చడం స్టార్ట్ చేస్తున్నాడు. ఆమేన్. అంటే ఏదైతే పెండింగ్లో ఉన్నాయో వాటన్నింటినీ దేవుడు ఆశీర్వాదకరంగా నెరవేర్పులోనికి తీసుకొస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఫుల్ఫిల్మెంట్ ఏవైతే చేశాడో నీ జీవితంలో కూడా ప్రవక్తల ద్వారా, దేవుని వాక్యము ద్వారా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు దేవుడు ఏవైతే నీతో మాట్లాడినాడో వాటన్నిటినీ దేవుడు నీ జీవితంలో ఈ క్రిస్మస్ సీజన్లో నీకు అనుగ్రహించబోతున్నాడు. గడిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాట దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మీ కొరకు చెప్పడానికి నేను ముందుకు సాగడానికి నడిపించబడి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదమును తీసుకొని రాబోతున్నాడు. ఎలాగనంటే ఆయన ఎలాగైతే ప్రవచనాలను ఆయన నింపాడో, ఎలాగైతే ఆయన నెరవేర్చాడో నీ జీవితంలో ప్రతి అవసరతలో అక్కర్లను ఆ దేవాది దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆమేన్. కొదువగా ఉన్న వాటిని అన్నిటినీ కూడా. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్తాను అయ్యా. ఇప్పుడు నతానియేలు అంటున్నాడు, ఇదిగో నేను మెస్సయ్యను కనుగొన్నాను రా చూపిస్తా అన్నాడు. ఎవరిని కనుగొన్నాడంట? మెస్సయ్యను కనుగొన్నాడు. ఎక్కడ ఆయన బెత్లెహేములో పుట్టాడు అని అంటే ఏమంటాడు? అక్కడ ఏం జరుగుతుంది అంటే, అయ్యా బెత్లెహేములో మంచిదేదైనా రాగలుగుతుందా? చెప్పండి. బెత్లెహేములో మంచిదేమైనా వస్తుందా? రాదు కదా. నువ్వు బెత్లెహేములో నుంచి నువ్వు మంచిది వచ్చిందంటే నేను ఎలా నమ్ముతా? బెత్లెహేములో నుంచి మంచిదేది రాదు. ఈ క్రిస్మస్ సీజన్లో నీ జీవితంలో మంచిదేది రాకపోవచ్చు, మంచిదేది లేకపోవచ్చు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు తూర్పు దేశము అనే ఒక దేశం ఉంది. తూర్పు దేశం అని అంటే యెరూషలేం, అంటే ఇశ్రాయేల్కు తూర్పు దేశం అని అంటే అప్పుడు బబులోను పారసిక సామ్రాజ్యం. ఏంటి చెప్పండి అందరూ చెప్పండి. బబులోను, నెక్స్ట్ బబులోను జయించింది ఏంటి? పారసిక. ఇప్పుడు అదేంటి చెప్పండి? ఇరాన్ దేశాలుగా ఉన్నాయి. అంటే ఇస్రాయేల్ దేశానికి తూర్పుగా ఉన్న దేశాలు. ఇప్పుడు ఇస్రాయేల్ దేశానికి తూర్పుగా ఉన్న దేశాలు ఇరాన్ అంటే ఆ ఇస్రాయేల్ దేశానికి రావడానికి జ్ఞానులు అనేబడేవారు ఎవరైతే వచ్చారో ఆ జ్ఞానులు బంగారంను, సామ్రాన్ని, బోలము తీసుకొని ఎంతమంది వచ్చారనే నంబర్ మనకు లేదు, కానీ ఆ 3 ఉన్నాయి కాబట్టి 3 అని మనం అనుకుంటాం. అవునా? కానీ ఒక మాట, ఆ స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, కాలనీలో కానీ, ఇప్పుడు ఒక మాట ఈ చర్చ్ నుంచి అనుకుందాం. ఎవరైనా ఎక్కడైనా ఫంక్షన్ పోతే ఏం చేస్తారు? తలకు ఒక 10 రూపాయలు వేసుకొని గిఫ్ట్ తీసుకొని అందరికి కలిపి ఒకటి కూడా ఇస్తారు కదా. సో మనం ఆ నంబర్ని మనం వేయలేం, కానీ ఏమో ఎంతనైనా ఉండదు, మాకు సంబంధం లేదు. అక్కడ నుంచి జ్ఞానులు అనే బడవారు వచ్చారు.
ఇప్పుడు ఈ ఇరాన్ దేశాల నుండి అంట ఈ ఒంటె ప్రయాణం కానీ గాడిద ప్రయాణం కానీ యెరూషలేం వరకు రావడానికి ఆ రూట్స్ని బట్టి 1600 నుంచి 2000 కిలోమీటర్స్ వరకు అవుతుందంట. డైలీ 40 కిలోమీటర్ల చొప్పున ఒకవేళ ప్రయాణం చేస్తే 4 నెలలు పడుతుందంట. వీళ్ళు 2 సంవత్సరాల వరకు దాదాపుగా అటు ఇటు అప్రాక్సిమేట్లీ వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? తూర్పు దేశం నుంచి. ఈ తూర్పు దేశం నుంచి ఎక్కడ వచ్చారు చెప్పండి? ఎక్కడికి వచ్చారు? వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే తెలుసా? బెత్లెహేముకి వచ్చారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పండి, తూర్పు దేశం నుంచి ఎక్కడ వచ్చారు? మరి నతనేలు ఏమన్నా తెలుసా? బెత్లెహేములో మంచిది ఏదైనా రాగలుగుతుందా చెప్పండి? బెత్లెహేములో ఏమొస్తుంది? మంచిది ఏదైనా రాగలుగుతుందా? బెత్లెహేము అని అంటే దానికి ఇంకో పేరు అంటే ఎఫ్రాతా. ఏంటి చెప్పండి? రాహిల్ సమాధి ఎక్కడుంది చెప్పండి? రాహిల్ సమాధి ఎక్కడుంది? బెత్లెహేంలో, ఎఫ్రాతా అనే. రాహిల్ చచ్చిపోయినప్పుడు అక్కడే పాత పెట్టారు. సరే, ఇప్పుడు ఏమైంది అని అంటే ఎఫ్రాతా, బెత్లెహేమునకు ఇంకొక పేరు ఏమనంటే పాత పేరు ఎఫ్రాతా. చెప్పండి, ఏం పేరు అది? ఎఫ్రాతా. ఇప్పుడు ఈ బెత్లెహేములో నుండి మంచిదేదని రాగలుగుతుందా చెప్పండి? మంచిదేది కూడా రాలేదు. మరి యేసుక్రీస్తు ప్రభు అక్కడి నుంచి ఎలా వస్తాడు? ఇప్పుడు మీకా ప్రవచనం ఒకసారి చదువుదాం. 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. ఏమని రాస్తుంది ఇక్కడ అంటే, బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబాలలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ఏం చేయబడుతున్నాడంట? ప్రత్యక్షమాగుచుండెను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు అక్కడ? బెత్లెహేము ఎఫ్రాతా. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబాలలో నీవు స్వల్పమైన గ్రామం అంట. ఏ గ్రామమా చెప్పండి? తక్కువ స్థాయి, తక్కువలో ఉన్నది. అంటే ఆ గ్రామానికి పేరు ప్రఖ్యాతలు లేకుండా. బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లే. ఆ రొట్టెల ఇంటిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయినారు? నయోమి చెప్పండి, ఎక్కడ? మోయాబు దేశానికి వెళ్ళిపోయినారు. ఆ బెత్లెహేమే ఎవరు? బోయాజు ఊరు. ప్రైజ్ ద లార్డ్. ఆ బెత్లెహేమే అంతా కదా. కానీ ఆ బెత్లెహేం ఏంటిదంట చెప్పండి? యూదా గ్రామములలో అది స్వల్పమైనదంట, పేరు ప్రఖ్యాతులు లేనిదంట. అమ్మ వినండి, ఏమీ లేకుండా, పేరు ప్రఖ్యాతులు లేకుండా అసలు ఆ గ్రామాన్ని ఎవరు పట్టించుకోలేని స్థితిలోనికి వెళ్ళిపోయింది. చెప్పండి, పట్టించుకోలేని స్థితిలోనికి వెళ్ళిపోయింది. అమ్మ వింటున్నారా? ప్రైజ్ ద లార్డ్. ఆ ఎఫ్రాతా గ్రామం అనేది, బెత్లెహేము గ్రామం అనేది పట్టించుకోకుండా, ఎవరి కను దృష్టిలో లేకుండా కూడా, ఎవరి కనుచూపు మేరలో కూడా లేని స్థితిలో, పట్టించుకోలేని స్థితిలో, ఎవరి కనుదృష్టి లేనంతగా ఏమైపోయిందో తెలుసా? ఆ యొక్క ప్రాంతము, ఆ గ్రామము దిగజారిన స్థితిలో ఉంది. అమ్మ వినండి, నీ జీవితం ఎలాగుందో నాకు తెలియదు. అంటే పట్టించుకోలేమంటే స్వల్పమైన గ్రామం అని అంటే అర్థం ఏంటి? ఎవరన్నా ఇప్పుడు ఏమంటారు చెప్పండి? పలానా ప్లేస్లో మనం ప్లాట్ తీసుకోవాలా, స్థలం తీసుకోవాలా, పొలం తీసుకోవాలని అంటే ఏం ఆలోచన చేస్తారు? డెవలప్ అవుతుందా కాదా? అవునా? అది ఫ్యూచర్లో మనకు ఆశీర్వాదం ఉంటుందా లేదా? అక్కడ ల్యాండ్ రేట్ అనేది పెరుగుతుందా పెరగదా? అవునా? అక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఉందా లేదా? అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా? ఈ గ్రామం డెవలప్మెంట్ ఉందా లేదా అంటే చూస్తారా చెప్పండి? ఖచ్చితంగా చూస్తారు. ఎందుకు అని అంటే అవి ఉంటేనే కదా మనం కొనేది. మరి ఇప్పుడు స్వల్పమైన గ్రామం అంటే అర్థం ఏంటి? ఏ ఫెసిలిటీస్ లేకుండా ఉంది కదా, ఎవరు చూడలేని స్థితిలోనికి వెళ్ళిపోయింది కదా, ఎవరు పట్టించుకోలేని స్థితికి వెళ్ళిపోయింది కదా. ఈ బెత్లెహేం గ్రామము, ఎఫ్రాతా గ్రామము ఎవరు పట్టించుకోలేకుండా, అసలు కనుచూపులో మేరలు లేకుండా తృణీకరింపబడినది అయిపోయింది. ఏమైంది చెప్పండి? అంటే దానికి పేరు లేదు, దానికి ప్రఖ్యాతులు లేవు, అసలు ఏమాత్రం కూడా దాని గురించిన అవగాహన, ఆలోచన కూడా లేదు ప్రజలకి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే కనిపిస్తే కూడా ఏమంటారంటే, బెత్లెహేంలో ఒక ఇల్లు కొందాం అనుకుంటున్నా, అరే అక్కడెందుకురా? బెత్లెహేంలో నేను నివాసం ఉందాం అనుకున్నా, అక్కడెందుకురా? ఇంకో మాట చెప్పాలనంటే, బెత్లెహేములో మంచిది ఏదైనా రాగలదా అని అంటే అక్కడ మంచి లేదు అని, మంచి లేకుండా అయిపోయింది.
రొట్టెలే ఇల్లే. కానీ ఏమైంది చెప్పండి, పాడైపోయినట్ట స్థితిలో కదా, చేదుగా ఉన్న స్థితిలో, ఆశీర్వాదం లేని స్థితిలో, దీవెన లేని స్థితిలో, అట్టడుగు స్థితికి దిగజారిపోయిన స్థితిలో, పేరు ప్రఖ్యాతలు లేని స్థితిలో, హేళనకు గురి అయిన స్థితిలో ఆ ఎఫ్రాతా గ్రామాలు వెళ్ళిపోయినాయి, నిర్జీవమైన స్థితిలోనికి వెళ్ళిపోయినాయి. కానీ ఆ గ్రామం గురించిన ఒక ప్రవచనం ఏంటో తెలుసా? ఆ గ్రామం గురించిన ఒక అద్భుతమైన ప్రాఫెసీ ఏందో తెలుసా? అంటున్నాడు, నువ్వు స్వల్పమైన గ్రామమే కానీ ఇశ్రాయేలును ఏలుబోవాడు నీలో నుండి వచ్చును. గడిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరిని ఏలుబోయేవాడంట? ఒకసారి ఆలోచన చేయండి. చిన్న దాంట్లో నుంచి పెద్దవారిని ఏలడం అని అంటే మరి మామూలు విషయం కాదు కదా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే తగ్గింపబడిన పరిస్థితుల నుంచి దేవుడు లేవనెత్తబడడం కదా. అందుకే వాక్యం అంటది, తృణీకరింపబడిన రాయి మూలకి ఏమైందంట? తలరాయిగా మార్చబడింది. ప్రైజ్ ద లార్డ్. అంటే ఈ క్రిస్మస్ సీజన్ నీ జీవితంలో ఈ మాట, ఈ సందేశం ఏదైతే ఉందో, దిస్ ఇస్ ప్రాఫిటికల్ వర్డ్ అంతే. ప్రైజ్ ద లార్డ్. ఇది ప్రవచనకరమైన సందేశం. ఆమెన్. దేవుడు నీ జీవితమును ఎలా దీవించబోతున్నాడంటే బెత్లెహేమును దేవుడు ఆశీర్వదించినట్లుగా. ఆమెన్. హల్లెలూయా. బెత్లెహేమును దేవుడు మరలా దీవించినట్లుగా. ఎక్కడి నుంచి అయితే మంచిది రాదో అక్కడి నుంచే మంచి అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పరిచయం అయినాడు. ఆమెన్. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? బెత్లెహేము, ఎఫ్రాతా ఏమంట? నువ్వు స్వల్పమైన గ్రామమే, నువ్వు చిన్న గ్రామమే, నీలో నుంచి మంచిది ఏది రాదు. కానీ గుర్తుపెట్టుకో, ఇశ్రాయేలును ఏలబోవాడు, తరతరములు ప్రత్యక్షమవుతున్నవాడు నీలో నుండి రాబోతున్నాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ చూడండి, ఈ ప్రవచనం 2వ అధ్యాయము మత్తయి సువార్త 5వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. అమ్మ చదవండి. చూడండి. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే. ఎవరు చెప్తున్నారు ఈ మాట? జ్ఞానులు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? జ్ఞానులు. వారు ఏమంటున్నారు తెలుసా? జ్ఞానులు, తర్వాత హేరోదు దగ్గర ఉన్న మనుషులు, అసలు ఎక్కడ పుడతాడు, ఏ టైంలో పుడతాడు, ఇవన్నీ ఆరా తీస్తుంటే చెప్తున్నారు. అందుకు వారు అన్నారు, యూదయ బెత్లెహేములో పుడతాడు యేసు ప్రభు అనేవాడు, మెస్సయ్య అనేవాడు. అక్కడే ఇక్కడ చూడండి, అందరూ అనుకున్నారు అక్కడ నుంచి మంచిదేది వస్తుంది, అక్కడ నుంచి ఆశీర్వాదకరమైనది ఏమొస్తుంది, అక్కడ నుంచి దీవెనకరమైనది ఏమొస్తుంది. ఆ గ్రామం పాడైపోయిన స్థితిలో ఉంది కదా, ఆ కుటుంబం పాడైపోయిన స్థితిలో ఉంది కదా, ఆ ఇల్లు పాడైపోయిన స్థితిలో ఉంది కదా, అక్కడ నుంచి మంచిది ఏదైనా రాగలదా? ప్రైజ్ ద లార్డ్. చూడండి ఏమన్నాడు ఇక్కడ? అందుకు వారు యూదయ బెత్లెహేములోని ఏలయనగా. యూదయ దేశపు బెత్లెహేమా, చూడండి, నువ్వు యూదా ప్రధానులలో యంత్రమాత్రమును అల్పమైన దానవు, ఇశ్రాయేలును అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని గడిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడేమో యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను. ఏ గ్రామమైనను చెప్పండి? ఏ గ్రామమైనను చెప్పండి అమ్మ. ఏ గ్రామమైనను. ఇక్కడేమన్నాడు? నీవు ఎంత మాత్రమును కూడా స్వల్పమైన దానవు కాదు. దేవుడికి మహిమ కలుగును గాక. పక్క వరకు చెప్పు, చేకండి ఇచ్చి, నువ్వు స్వల్పమైన వాడవు, దానవు కాదని చెప్పు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా మాటలు మీకు ఏమైనా అర్థమవుతున్నాయా? ఏమంటున్నాడు అక్కడ? ప్రవచనమేమో నువ్వు స్వల్పమైన దానవైనను, నువ్వు తక్కువ స్థితిలో ఉన్నను, ఇశ్రాయేలు ఏలుబోవాడు నీలో నుండి వచ్చును. ఇక్కడ మత్తయి సువార్తలో ఆ ప్రవచనం నెరవేర్పులు ఏమన్నాడు తెలుసా? నీవు స్వల్పమైన దానవు కాదు. ఎందుకు కావు తెలుసా? ఇశ్రాయేలు ఏలుబోవాడు నీ నుండి వస్తాడని చెప్పాడు కదా, అది నెరవేర్చబడింది కాబట్టి. గడిగా చప్పట్లు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గడిగొట్టు, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ బెత్లెహేం స్వల్పమైంది, కానీ తూర్పు దేశపు జ్ఞానులు బెత్లెహేమును వెతుక్కుంటూ వచ్చారు. దేవుడికి మహిమ కలుగును గాక.
ఎక్కడి నుంచి వెతుక్కుంటూ వచ్చారు? తూర్పు దేశం నుండి వెతుక్కుంటూ వచ్చారు. అసలు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి ఆ స్వల్పమైన గ్రామం, ఆ చిన్న గ్రామం, తృణీకరింపబడిన గ్రామం, అసలు పేరు ప్రఖ్యాతులు లేని గ్రామానికి జ్ఞానులు అనబడుతున్న వారు తూర్పు దేశం నుండి 2 సంవత్సరములు ప్రయాణం చేసి ఆ గ్రామమును వెతుక్కుంటూ వచ్చారు. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే నీ ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఈ క్రిస్మస్ నీ జీవితంలో తృణీకరింపబడిన నీ పరిస్థితిని దేవుడు ఉన్నతనముగా ఆశీర్వదింపబడబోతున్నావంతే. దేవుడు నీ జీవితంతో మాట్లాడుతున్నాడు. నీవు స్వల్పమైన దానవు కాదు. దేవుడు నీ జీవితంతో మాట్లాడుతున్నాడు. నీవు అల్పమైన వాడవు కాదు. చూడండి, నీలో నుండి ఆశీర్వాదములు బయటికి వెళ్ళునుగాక, నీలో నుండి దీవెనలు బయటికి వెళ్ళునుగాక, నీలో నుండి గొప్ప ఆశీర్వాదము నీలో నుండి బయటికి వెళ్ళునుగాక. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. నీవు వింటున్న నీ జీవితానికి ఎలాగుందో నాకు తెలియదు, కానీ నేను ఒక మాట చెప్తాను. ఈ సంఘానికి కూడా దేవుడు ఈ ఆశీర్వాదమును కుమ్మరిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యూదా ప్రధానంలో నువ్వు స్వల్పమైన దానవు కాదు. నువ్వు ఈ సంఘం, ఈ పరిచర్య స్వల్పమైనదేమి కాదు. ఇది ఖచ్చితంగా అనేకులకు ఐశ్వర్యమును ఆశీర్వాదమును కలిగించేదిగా ఉన్నది. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఒక ప్రవచనం ఏంటనంటే, ఆ తూర్పు దేశం నుండి ఎలాగైతే కనుగొని బెత్లెహేం దగ్గరకు వచ్చారో, రొట్టెల ఇంటికి వచ్చాడో, అనేక ప్రాంతాల నుంచి దూర ప్రదేశం నుండి ఈ సంఘమును కనుగొని ఆల్రెడీ వచ్చారు, ఇంకను రాబోతున్నారు. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. కేవలం ఈ సంఘమునకే కాదు ఈ ప్రవచనం, నీ జీవితమును ఈ క్రిస్మస్ నీ జీవితమును ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. సొలొమోను జ్ఞానమును చూడడానికంట, సొలొమోను యొక్క ఆ యొక్క అభిషేకమును, ఆయన జ్ఞానమును, ఆయన పరిపాలనను చూడడానికి, చూడండి, షేబా దేశము నుండి అదిగో ఆ రాణి ఎలాగైతే వచ్చిందో అలా కూడా నిన్ను కొనియాడేవారు, నిన్ను పొగిడేవారు, నీ గురించి మాట్లాడుకునేవారు, అనేక స్థలాల నుండి నీ గురించి ప్రస్తావించేవారు, నీ గురించి మాట్లాడుకునేవారు నీ దగ్గరికి రాబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా ఇదిగో, నువ్వు స్వల్పమైన దానవు కాదు, నీవు అల్పమైన దానవు కాదు, నీవు తగ్గింపబడిన వ్యక్తివి కాదు. దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఈ క్రిస్మస్ లో మార్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గడిగా చప్పుడు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. బ్రదర్, నా మాటలు అర్థమవుతున్నాయా? అమ్మ, వింటున్నారా? నేను ఊరికే చెప్పేవాడిని అయితే కాదు, నేను ఊరికే చెప్పను. అసలు క్రిస్మస్లో ఇలాంటి వాక్యం నేను ఎప్పుడు వినలేదు. చెప్పు గట్టిగా ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనం ఏం వినాలంటే బంగారం సాంబ్రాణి పోలం వినాలా, లేకపోతే కదా? మరి ఇలాంటిది ఆశీర్వాదకరమైన వాక్యం నీ జీవితంలో దేవుడు ఇస్తున్నాడంటే ఇది ఆనందమే కాదు? చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఈ క్రిస్మస్లో నీ జీవితంలో ఏం చేయబోతున్నానంటే, నువ్వు స్వల్పమైన దానవే. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈరోజు క్రిస్మస్ అంటే సంతోషం కదా. అంటే ఈ సంతోషం ఓన్లీ మీ మోకాల మీద కాదంట, మీ హృదయంలో నుంచి వస్తుంది యేసునామములో. ఆమేన్. ఇది నీ జీవితంలో వాగ్దానం. తక్కువ స్థితి, తక్కువ స్థాయి, తక్కువ జీవితం, తృణీకరింపబడిన జీవితం, వెలివేయబడిన జీవితం. వాక్యం చెప్తా ఉన్నాడు, నీవు స్వల్పమైన దానవే, కానీ దేవుడు నేను ఏం చేయబోతున్నాడు అని అంటే, ఇశ్రాయేలు నీ లోపల నుంచి, నీలో నుండి తీసుకురావడం చేత నీవు ఉన్నతమైన స్థానంలో దేవుడు ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు ఏమంటాడు? ఎక్కించబోతున్నాడు. దేవుని వాగ్దానం ఏంటో తెలుసా? దేశం యొక్క ఉన్నత స్థానంలో మీద నీకేం చేస్తాను? ఎక్కిస్తా. ప్రైజ్ ది లార్డ్. అమ్మ, వింటున్నారా? ఏ స్థానంలో ఎక్కిస్తాడంట? దేశము యొక్క ఉన్నత స్థానముల. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 2 చేతుల పైనకి ఎత్తి హల్లెలూయా. నేను ఆలోచన చేస్తున్నా, నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభా, నీ ప్రజలు నీ సన్నిధికి ఎంతమంది వస్తారనేది మాకు ఎప్పటికీ నంబర్ తెలియదు. ఎప్పుడైతే ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైనా అన్న ఎక్కువగా వస్తున్నారన్నా, ఈరోజు అన్నం ఎక్కువ పెడదామన్నా అని అన్నాం అనుకో, ఆ రోజు దేవునికి స్తోత్రమే, అన్నం మిగిలిపోవాల్సింది. అన్న ఎవరు వస్తలేరన్నా, ఎవరు వస్తారులే పోన్లే అని అనుకున్నాం అనుకో, అప్పుడు అన్నం మరలా పెట్టాల్సిందే. అందుకొరకే ఎవరైనా అన్న సండే రోజు మేము ఆహారం పెడదాం అనుకుంటున్నాం, ఎంతమంది వస్తారన్నా అంటే ఎవరికి చెప్పాలి? నీకు నెంబర్ ఎవరు చెప్పాలి? ఎప్పుడు ఎలాగుంటుంది మనకేం తెలుసు? కాబట్టి దేవుని సన్నిధికి, ప్రభువా
మరి నీ ప్రజలు వస్తున్నప్పుడు మరి నేను వారితో మాట్లాడాలా, నీ వాక్యం మాట్లాడాలి. మరి నేనేం మాట్లాడాలా? ఇంతేనా? ఇంకా ఎప్పుడు నాకు ఎప్పుడైనా సరే క్రిస్మస్ సీజన్స్లో వాక్యం చెప్పాలంటే అంటే అవే చెప్పాలి, వాటి గురించే మాట్లాడాలంటే నాకు నిజంగా ఇష్టం ఉండదు. నాకు అంటే ఆల్రెడీ తెలుసు కదా, దేవుని గురించి తెలుసు. చాలామంది సంఘంలో తెలిసిన వాళ్ళే వస్తుంటారు, కానీ చెప్పాలి, తప్పదు. యేసుక్రీస్తు ప్రభుని ఖచ్చితంగా చెప్పాలి. నేను ఇందాక చెప్పాను కదా, అది ఓకే. కానీ ఇంకా నీ సన్నిధిలో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్రైజ్ ద లార్డ్. మీరేం ఎక్స్పెక్ట్ చేశారు నాకు తెలియదు. నాకు తెలుసు మీరు బంగారు సాంబ్రాన్ని బోలం ఉండొచ్చు, నాకేం తెలుసు కదా. మరి నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే అట్లా కాదు ప్రభా, నాకు ఇంకా అద్భుతంగా కావాలి. ఆమేన్. అమ్మ వింటున్నారా? నాకు ఇంకా నువ్వు మాట్లాడాలా. ఇప్పుడు నా ఎక్స్పెక్టేషన్ ఏమనంటే దూరం ఎంత ఉంది, యెరూషలేము ఎక్కడ ఉంది, ఏ స్థలంలో ఉంది, ఆ నక్షత్రం ఎప్పుడు పుట్టింది, ఏ డేట్లో పుట్టింది, ఏ స్థలంలో పుట్టింది, ఇవన్నీ చరిత్ర కావాలా. చరిత్ర వద్దు నాయన, నాకు చరిత్ర ఆల్రెడీ చెప్పే దైవజనులు ఉన్నారు, దేవునికి స్తోత్రం. అవి కూడా కావాలి, అది కూడా టైం కావాలి, ఖచ్చితంగా మనకు. కానీ ఈరోజు ప్రత్యేకమైన వర్తమానం కావాలా. అంటే ఎప్పుడైనా సరే క్రిస్మస్ సందేశం ఇద్దామనుకున్న ప్రతిసారి దేవా నువ్వు నన్ను క్రొత్తగా దీవించు, క్రొత్తగా ఆశీర్వదించు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా అడిగి చెప్దాం, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లారా, ఈరోజు ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, ఖచ్చితంగా నీ జీవితంలో ఇది నెరవేర్పు అనేది జరుగుతుంది యేసునామములో. ఆమేన్. నువ్వు స్వల్పమైన దానవు కాదు, నీవు అల్పమైన దానవు కాదు. అంటే డబ్బు లేదని, లేక పేరు లేదని, లేక అందం లేదని, లేక పిల్లలు లేరని, లేక కుటుంబం లేదని, లేక నీ కుటుంబంలో ఎవరు నీకు సపోర్ట్ లేరని, ఎవరు నిన్ను ఆదరించట్లేదని, ఓదార్చట్లేదని, బలమును లేక నీకు ఏదైతే నువ్వు ఎక్స్పెక్టేషన్ ఏదైతే మనుషుల ఇతరుల దగ్గర ఉన్నది నీ దగ్గర లేదు కాబట్టి నువ్వు తక్కువగా అంచనా వేసుకుంటున్నావో, వీటిని లేవని నిన్ను నువ్వే తక్కువగా వేసుకొని కృంగిపోయి బాధపడి, చూడండి, డిప్రెషన్లోనికి వెళ్ళిపోయి, నిన్ను తగ్గించులోనికి వెళ్ళిపోయి, చూడండి ఎలాంటి స్థితిలోనికి అనంటే నీకున్న ఆశీర్వాదంను కూడా కొన్ని సందర్భాల్లో ఆలోచన చేయట్లేదు. నీకు దేవుడిచ్చిన దీవెన కూడా కొన్ని సందర్భాలను ఆలోచన చేయట్లేదు. మీకు ఒక మాట చెప్తాను వినండి. దేవుడిచ్చిన దీవెనను మనం మర్చిపోతే మనం ఎప్పుడు కూడా సంతోషం అనేది ఉండనే ఉండదు. ఎప్పుడు కూడా పక్క వాళ్ళని చూస్తాం, ఇంతే, వచ్చిన సౌండ్ వచ్చిందా ఏమంటారు అంటే వాళ్ళకున్నది తెలియదు కదా, వాళ్ళకున్నది తెలియదు. ఒకటే, అమ్మ వింటున్నావమ్మా, దేవుడికి స్తోత్రం చెప్పు, 2 చేతుల పైనకి చెప్పు, ప్రైజ్ ది లార్డ్. అయ్యా అర్థమవుతుందా? ఎప్పుడు ఒకటే, మనకిచ్చింది తెలియదు కదమ్మా పక్కవారికి. ఇప్పుడు ఈమె ఏమన్నది అంటే నీ చిత్తం జరుగునుగాక, నీ చిత్తం సిద్ధించునుగాక. ఎంత అద్భుతమైన సమర్పణ ఆమె జీవితంలో ఈ మాట తీసుకోవడానికంటే చాలా అద్భుతమైన మాట ఇది. ఎందుకు అనంటే నార్మల్ విషయం ఏం కాదు కదా. యేసుక్రీస్తు ప్రభువును లోకానికి పరిచయం చేయుటకు ఇంకా వివాహం కాక మునుపే యేసుక్రీస్తు ప్రభువును పరిచయం చేయాలంటే మరి నిందలు, అవమానములు, సమస్యలు, ఒక మాటలో చెప్పాలంటే ఉంటుందా, బ్రతుకుతుందా, చస్తుందా కూడా తెలియదు, రాళ్ళు తీసుకొని కొట్టి చంపే రకం. కానీ ఇవన్నీ తెలుసు ఆమెకి, ఇవన్నీ తెలుసు. ఎందుకు తెలుసు, ఎలా తెలుసు అని అంటే ఈ మరియ నీతిమంతురాలుగా కనబడతాం. చెప్పండి, ఎలా కనబడుతుంది? నీతిమంతురాలుగా కనబడతాం. మన బైబిల్లో మనం చూస్తాం. అలాగే చాలామంది చెప్తా ఉంటారు, మనం వింటూ ఉంటాం. ఏమనంటే ప్రియులారా, ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభువును మెస్సయ్యగా మేము యేసుక్రీస్తు ప్రభువును మెస్సయ్యను లోకానికి పరిచయం చేయాలని అనేక మంది వివాహము చేసుకోకుండా అలాగా కన్యకులుగా ఎదురు చూస్తున్నారంట. ఎందుకంటే కన్యక గర్భవతి కుమారుని కనును అనే ప్రవచనం ఏదైతే ఉందో, ఈ ప్రవచనము దేవుడు నా జీవితంలో అనుగ్రహించాలని
అనేకులు వివాహం చేసుకోకుండా అలాగే దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు దేవుని రాకడ కొరకు. యేసుక్రీస్తు ప్రభును నేను లోకానికి పరిచయం చేయాలి, నేను లోకానికి పరిచయం చేయాలి అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటుంటే, వారికి ఎవరికి లేని ధన్యత భాగ్యము దేవుడు మరియాకి ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే దేవుని కొరకు ఎదురు చూస్తున్న వారిలో కొంత గర్వం దాగి ఉండొచ్చు. చాలామందికి కొంత సమర్పణలో గర్వం అనేది వస్తూ ఉంటుంది. కొంతమంది సమర్పణలో గర్వం. నా మాటలు అర్థమవుతున్నాయి. వివాహం చేసుకోకుండా పరిచర్య సేవ దేవుని పని చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీరి యొక్క వాక్యం ఏంటి, వీరు చెప్పే విధానం ఏంటి, వీరు బోధించే విధానం ఏంటి అని అంటే, బహిరంగంగా స్టేజ్ల పైన చెప్పే సందేశాలు ఎలా ఉంటాయంటే, మేము మా పిల్లలకు స్కూల్ ఫీజు కట్టాల్సిన పని మాకు లేదు, మా పిల్లలకు స్కూల్ డ్రెస్ కొనించాల్సిన పని మాకు లేదు, మా భార్యలకు మేము చీరలు కొనాల్సిన పని మాకు లేదు, పూర్తిగా మేము దేవునికే అని మాట్లాడే వాళ్ళు కొందరు ఉన్నారు. సరే, ఇంత సమర్పణ గొప్పదే కదా, ఇది గర్వమా ఏందో మనకు తర్వాత సంగతి. కానీ మరి వీరు ఎంతవరకు ఎంతమంది ఎంత దేవుని సన్నిధిలో గొప్పగా నిలబడ్డారో మనకు తర్వాత సంగతి, మన తర్వాత ఆలోచన చేద్దాం. కానీ వీరు ఈ మాటలు పలుకుతున్నప్పుడు ఎవరిని విభేదిస్తున్నారు అని అంటే, దేవుని వాక్యాన్ని. చెప్పండి, ఎవరిని? దేవుని వాక్యాన్ని. ఏం చెప్తున్నాడు? పేతురు అంట తన భార్యను వెంట పెట్టుకొని వెళ్ళాడంట. పేతురు ఎవరు? ఒక అపోస్తలుడు. అంటే ఇప్పుడు స్టేజ్ పైన వాక్యాన్ని ప్రకటిస్తూ అనేక ప్రజలు అనేక స్థలాల్లో ఎవరైతే వివాహం కాకుండా పని చేస్తున్నారో దేవుని పని, వీరు ఎవరిని విభేదిస్తున్నారు చెప్పండి? పేతురు ఎవరు చెప్పండి? అపోస్తుడే కదా, యేసు ప్రభుతో తిరిగాడు కదా. ఇప్పుడు పేతురుకు వివాహం అవ్వలేదంటే అయింది కదా. పేతురు తన భార్యను వెంట పెట్టుకొని వెళ్ళాడు కదా. చరిత్రలో కొన్ని సందేశాలు ఉన్నాయి వారి గురించి. తన కుమార్తె ఉంది, ఆమె చాలా సుందరంగా ఉంటుంది, ఆమె దేవుని కొరకు హతసాక్షిగా మార్చబడిందని కూడా చరిత్రలో కొన్ని వార్తా కథనాలు ఉన్నాయి పేతురు ఒక కుమార్తె గురించి. చూడండి, దేవుడు తనకిచ్చిన కుమారులను కానీ కుమార్తెలను కానీ చాలామంది దైవ సేవకులు దేవుని పని కొరకు వాడుతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. వాడమేం తప్పు కాదు. నా జీవితంలో నేను చాలా సందర్భాల్లో అనేక మంది ఇలాగున అనడం నేను విన్నా. ఏమనంటే, మొత్తం ఫ్యామిలీ ఏమంట అంటే, నాకు కాదు, ఎందుకంటే ఇక్కడ అందరు కనపడతారు. మొత్తం ఫ్యామిలీయే, కూతురు పాట పాడుతుంది, కొడుకు పాట పాడతాడు, భార్య వాక్యం చెప్తుంది, అంతా ఫ్యామిలీయే. మరి ఏంది ఇది? కుటుంబ పరిపాలన. ఏం పరిపాలన చెప్పండి? ఏం పరిపాలన ఇది? కుటుంబ పరిపాలన. మరి సమస్య ఏముంది? నేనును నా ఇంటి వారు యెహోవాను. ప్రైజ్ ద లార్డ్. ఒక టీచర్ ఉన్నాడంటే టీచర్ కావాలనుకుంటారు కదా. సేవకుడుగా ఉన్నవాడు తన కుమార్తెలను సేవకులుగా చేయాలని ఎందుకు ఇష్టపడరు? ఖచ్చితంగా ఇష్టపడతారు. అంతకంటే ధన్యత ఏముంది? ఎంత చదివినా సేవకే అని చిన్నప్పటి నుంచే వారికి ఏం చేస్తారు చెప్పండి? వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. ఈ లోకంలో ఏది లేదు అని చిన్నప్పటి నుంచే వారికి అర్థం చేపిస్తూ ఉంటారు. యవన కాలంలో తొట్టిల్లిపోతుండొచ్చేమో కానీ ఖచ్చితంగా దేవుడు వారి కుటుంబాన్ని నిలబెడతారు. ఆమేన్. ఎంతోమంది సేవకులు అవ్వాలి, సేవకు రావాలని మాట్లాడుతున్న ఒక దైవజనుడు తన కుటుంబం సేవకులుగా చేయడానికి ఎందుకు ఇష్టపడరు? ప్రైజ్ ద లార్డ్. చూడండి పిల్లారా, తన కుటుంబం నాకు చాలాసార్లు అనిపించింది. ఇప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటించబడ్డ తర్వాత కొనబడిన లేక కనబడిన బిడ్డలు దేవుని బిడ్డలే వారు కూడా. అలాగే దేవుడు కుటుంబంలో ఎవరినైతే ఇచ్చారో వారు కూడా దేవుడు ఇచ్చిన వారే. సో వీళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు, వారిని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి ఒక్కరిని దేవుని పనిలో నిలవబెట్టాల్సిన బాధ్యత ఒక దైవ సేవకునికి ఉంటుంది, అంతే. ఆమేన్. ఎవరిని నిర్లక్ష్యం చేయకూడదు, ఎవరిని విడిచిపెట్టకూడదు. చాలా సందర్భాల్లో నా కుటుంబంతో పని లేదు వారు, దేవుడు నేను విశ్వాసులు అంటే, మరి వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇవి కూడా ఆత్మలా కావు చెప్పండి, ఆత్మలా కావా? ప్రైజ్ ద లార్డ్. అందరూ నశించిపోతూ ఉంటారు, అందరూ దేవుని సన్నిధికి నడిపించాలి.
వారు ఎవరైనా సరే, బంధువులు కానీ, చుట్టాలు కానీ, తెలిసిన వారు కానీ, ఎవరైనా ఉండని, మనం ప్రతి ఒక్కరికి దేవుని వాక్యాన్ని ప్రకటించడమే మన బాధ్యత. ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్త వినండి. ఈ పేతురు తన భార్యను వెంట పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. తన భార్యను వెంట పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు వివాహం అయిన వాళ్ళు వాక్యం చెప్తూ ఉంటారు. ఇప్పుడు వివాహం కాని వాడు ఏం ఎక్స్పీరియన్స్ ఉంటుందని వాక్యం చెప్తాడు. ఎన్నో రకాలు, అంటే ఇది ఒకటే కాదు, చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు వివాహం అయిన వారు. అంటే నువ్వు ఎవరిని విభేదిస్తున్నావు ఇప్పుడు అని అంటే, అపోస్తుడైన పౌలును. చెప్పండి, ఎవరిని విభేదిస్తున్నావు? అవునా కదా? పౌలుకి ఏం కాలేదు అని అంటే వివాహం కాలేదు అయిందని కొందరు చెప్తూ ఉంటారు. ఒక కౌన్సిల్ అనేది ఒకటి ఉంది, దాంట్లో వివాహం అయిన వారికే తీసుకుంటారు అని ఏదో లెక్కలు కట్టి మొత్తానికి ఆయనకు వివాహం అయిందని చెప్తూ ఉంటారు. కానీ నాకు అది నమ్మడానికి నాకు ఇష్టం లేదు, నాకు నచ్చలేదు. బైబిల్లో ఆధారంకు సంబంధించిన ఇంకొకటి లేదు. ఇప్పుడు అది నమ్మినా నమ్మకపోయినా మనకు పరలోక రాజ్యం ఏమి డోకా లేదు. ప్రైజ్ ద లార్డ్. కానీ అపోస్తలుడైన పౌలుకు వివాహం కాలేదు, ఇది వాస్తవం. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ అయిందని వాదిస్తే వాదించని, పర్లేదు, ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు. మళ్ళీ అయితే భార్య చచ్చిపోయిందా, మరేమో మనకేం తెలుసు. భార్య వదిలేసిందా, మరి మనకు తెలియదు. మళ్ళీ భార్య అయితే లేదు. ఏమన్నాడు, పేతురులాగా నేను కూడా భార్యను వెంట పెట్టుకొని వెళ్ళొచ్చు, అధికారం ఉంది. కానీ నాకు భార్య లేదు, ఎందుకంటే పెళ్లి చేసుకోలేదు. వాళ్ళు అన్నట్టుగా పెళ్ళి అయిందనంటే భార్య వదిలేసింది, లేకపోతే చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత మరలా పెళ్లి చేసుకోలేదు. వారు అన్నట్టుగా భక్సింగ్ గారు లాగా ఒకవేళ ఉన్నాడేమో, మనకు తెలియదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయినా ఆ వాదముల పైన మనం ఒకవేళ స్టిక్ అయి ఉన్నా కూడా మనకు రక్షణ వచ్చేది లేదు, పోయేది లేదు. సో దాని గురించి మనకు సంబంధం లేదు. కానీ అపోస్తలుడైన పౌలు మరలా వివాహం చేసుకోలేడు, మొత్తానికి వివాహం అవ్వలేదు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు వివాహం అయిన వారు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నట్లయితే ఎవరిని విభేదించినట్లు? పౌలును. సరే, వీరిద్దరు కూడా పత్రికలు రాశారు, వీరిద్దరు కూడా పరిచయం చేశారు. అంటే వీరిద్దరిని ప్రేరేపించి పత్రికలు రాపించింది ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. అంటే మొత్తానికి వీరిద్దరు కూడా ఎవరిని విభేదిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుని అంటే దేవుని వాక్యముని. అంటే నువ్వెలా దేవుని పని చేసిన వాడు అవుతావు? ప్రైజ్ ద లార్డ్. అంటే మనము వాక్యాన్ని చెప్పే ఒక విధానము బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఒక దగ్గర మనం మాట్లాడుతున్నాం అంటే ఇంకో దగ్గర విభేదించేది ఉండకూడదు. ఇంకో దగ్గర మనము ఇది రాంగ్ అని చెప్పడానికి వీలు లేకుండా వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం మన బాధ్యత, వినడం మన బాధ్యత. అందుకే గత వారం నేను చెప్పాను కదా, జ్ఞానులు రొట్టెల ఇంటికి బెత్లెహేముకు ఎంత దూరమైన వాక్యం కొరకు వారు ప్రయాణం చేసి వచ్చారు, అంతే. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, రెండు చేతుల పైనకి ఎత్తి హల్లెలూయా గట్టి చెప్పాలి, హల్లెలూయా. మీ పక్క వరకు ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? నవ్వుతూ వాక్యం వినండి, అప్పుడు వాక్యమే వింటారు. మీరు ప్రశాంతంగా వాక్యం వినలేరు అనుకో, అన్నీ వినాల్సి వస్తుంది. అంటే మీకు బయటికి తీసుకురావాలి. చాలామంది ఈరోజు షాపింగ్ వెళ్ళారు, ఏమనుకోవద్దు, దేవుడికి ఇస్తుంది. ఎందుకంటే చాలా ఖాళీగా ఉంటుంది కదా. నెక్స్ట్ వెడ్నెస్డే కదా పండుగ, ఇంటి పండుగ, కంటి పండుగ, పండ్ల పండుగ, పంటి పండుగ. సో ఇవన్నీ ఉంటాయి. దేవుడు ఏం చెప్పండి, నేనేమన్నా దేవుడు అన్న, వాళ్ళ దేవుడు కడాయిలలో ఉన్నది, మన దేవుడు ఇక్కడ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వారు దేవతా ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? వారు దేవతా ఉన్నారు. ఏం దేవతా ఉన్నారు? బాదుషా, జిలేబీ, మిక్స్చర్, కారాబూంది, బూందీ, బొంద కాదు బూందీ. చెప్పండి, రెండు చేతులు పైకి హల్లెలూయా. బూందీకి బొందకు చాలా తేడా ఉన్నది. వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుడు దేవతనే ఉన్నారు, మన దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆదివారం ఆరాధన దేవుని సన్నిధిలో మనం చేయడమే గొప్ప కార్యం. ప్రైజ్ ద లార్డ్. చూడండి పిల్లారా, ఇక్కడ మరియా నీతిమంతురాలుగా కనబడతాం. వివాహం కాకుండా, వివాహం లేకుండా యేసుక్రీస్తు ప్రభువును మేము లోకానికి పరిచయం చేయాలని చాలామంది ఎదురు చూస్తున్నప్పటికీ వారికి దక్కని భాగ్యం మరియాకు దక్కింది.
ఎందుకనంటే వీరి సమర్పణను బట్టి విరవీగుతూ ఉన్నారు. అమ్మ సమర్పణను బట్టి బ్రదర్ వింటున్నారా? ఏమంటే నేను 3 గంటలకు లేస్తా, ప్రార్థన చేస్తా. నీ సమర్పణ పక్కన పెట్టు. నేను 4 గంటలకు లేస్తా, నేను అసలు తినా, నేను అసలు ఆహారమే తినా. నేను 3 నెలకు అసలు ఫాస్టింగ్ ఎప్పుడు బోర్డు వేసుకొనే ఉంటారు. ఏమేస్తారు చెప్పండి? బోర్డు. ఎట్లా ఉంటుంది బోర్డు అని అంటే, బోర్డులో చూడగానే అనిపిస్తుంది, అబ్బాయి ఎంత ఫాస్టింగ్ చేస్తాడు, ఎప్పుడు కళ్ళు ఎర్రగా ఉంటాయి, ఎప్పుడు నిద్రపోతుంటాడు, గడ్డను చూడు ఎట్లా పెంచేస్తాడు, ఎంత ఫాస్టింగో, ఎంత సమర్పణనో, ఎంత గొప్ప త్యాగమో, ఎంత గొప్ప అని మాట్లాడుతూ ఉంటాం. కానీ వారి యొక్క ఏమంటారు, మనం చూస్తాం కదా, 2 ఉన్నారు వ్యక్తులు, వారి పేర్లు చెప్పండి. 2 వ్యక్తులను వారి పేర్లు చెప్పండి. నేను ఊరికేనే అంటున్నా, మీరు చెప్పగలుగుతారు కాబట్టి నేను చెప్తున్నా. ఎవరున్నారు వాళ్ళిద్దరు అంటే వాక్యానికి రిలేటెడే కదా వాళ్ళిద్దరు. వెరీ గుడ్. ఎవరు వాళ్ళ పేర్లు ఏంటి? సుంకరి. దేవుడు ఎవరు ప్రార్థన అంగీకరించాడు? సుంకరి ప్రార్థన. పరిసయ్యుడు ఏం చేస్తున్నాడు? తండ్రి నేను 10వ భాగం నీకు ఇస్తున్నా కదా, ఇదిగో నేను ఎలాంటి వాడో నీకు తెలుసు, నేను ఎంత నీతిమంతుడో తెలుసు. ఇప్పుడు పరిసయ్యుడు దేవుని సన్నిధిలో ఆయన ముఖాన్ని చాచడానికి కానీ లేకపోతే చూడడానికి కానీ కనులెత్తి అసలు ధైర్యం సరిపోక ఆయన రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ కన్నీరు గారుస్తూ నేను పాపిని అంటున్నాడు. దేవుడు సుంకరి ప్రార్థనను అంగీకరించాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎవరిని అంగీకరిస్తాడు అంటే తగ్గించుకొనున్న వారిని. దేవుడు ఎవరిని అంగీకరిస్తారనంటే విధేయత కలిగిన వారిని. ఉన్నత స్థానములో తనను తాను హెచ్చించుకున్నవాడు ఏం చేయబడతాడంట? తగ్గించబడతాడు. తనను తాను తగ్గించుకున్నవాడు ఏం చేస్తాడంట? హెచ్చింపబడతాడు. నీకున్నదంతా దేవుడే ఇచ్చాడు కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వేం కలిగి ఉండాలి? తగ్గింపుతో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మరియా తగ్గించుకుంది. మరియా ధన్యురాలు, మరియా దీనురాలు, మరియా నీతిమంతురాలు. ఇక్కడ చాలామంది ఎదురు చూస్తున్నారు. వీరి సమర్పణ ఏమన్నా అంటే, మేము పెళ్లి చేసుకోలేదు, ఎందుకొరకు? యేసుప్రభును చూపిద్దామని. మరి పక్కన కనబడితే ప్రైజ్ లార్డ్ చెప్పలేవు, అవన్నీ మాకు తెలియవు, సమర్పించుకున్నాం. దేవునికి స్తోత్రం. మేము చాలా సమర్పణ కలిగిన వారు. మేము బంగారం వాడం, తెల్ల బట్టలే వాడతాం, తెల్ల బట్టలు వేసుకుంటాం. మాకు రింగులు ఉన్నాయా? లేవు. కమ్మలు ఉన్నాయా? లేవు. ముక్కు పుడకలు ఉన్నాయా? అసలు లేవు. గుండ్లు ఉన్నాయా? లేవు. వాచ్లు ఏమైనా పెట్టామా? అస్సలు లేవు. ఎంటుకలకి ఏమైనా రంగు వేసామా? లేదు. మరి ఇది అంతేంటి? మరి ఇది గర్వం కదా. నీ శరీర సంబంధమైన వాటిని సమర్పించుకుంటూ ఇవి లేవు అవి లేవకుండా గర్వంతో విర్రబీగుతూ దేవుని ఆరాధించడంలో దూరం అయిపోయినావు. అందుకే దేవుడు నిన్ను తృణీకరించాడు. మరి ఎవరిని ఎన్నుకున్నాడు? మరియాను దేవుడు ఎన్నుకున్నారు. ఇలా చెప్పాడు. చూసినావా, ఇన్ని రోజుల కన్నా పాజిటివ్గా మాట్లాడాడు. అసలు కాదు. ప్రైజ్ ది లార్డ్. నా ఉద్దేశం ఏంటంటే అలా సమర్పించుకోవద్దని కాదు, అలా పెట్టుకోమని కాదు నా ఉద్దేశం. ఇలా ఉండేవాళ్ళు ఇలా ఉండడం కరెక్ట్ కాదు, మీరు పెట్టుకోండి అని కాదు నా ఉద్దేశం. గోరెంటాకులు అన్నీ పెట్టుకొని రండి అని కాదు నా ఉద్దేశం. నేను దాని గురించి మాట్లాడతలే. సమర్పణ అనేది కలిగి ఉండాలా, కానీ మనము దాని విషయంలో అతిశయించకూడదు అని మాట్లాడుతున్నా. ఆమేన్. దాని విషయంలో ఎందుకంటే ప్రభు వాక్యం చెప్తుంది, ఎవడైనాను అతిశయించాలనుకుంటే చెప్పండి ఒరుగొద్దు గోడకు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరినందు అతిశయించాలంట? ప్రభువునందు అతిశయించాలి. ప్రైజ్ ద లార్డ్. మరి మనం దేనిలో అతిశయిస్తున్నాం? నేను ఫాస్టింగ్ ఉంటా బ్రదర్, అస్సలు తినను. ఉదయం 5 గంటలకు లేస్తే సాయంత్రం 7 గంటల వరకు స్తోత్రం. ఇదే ప్రభు. ఒక్కటే నా జీవితం, ఒక్కటే నా ధ్యాస, నా భాష, నా ఆశ, నేను అంతా ఒకటే. నేను అరిగిపోతున్నా, నేను కరిగిపోతున్నా. నీ గురించి నువ్వుగా చెప్పుకునేది, పక్కవాడు చెప్పును గాక. పక్కవాడు చెప్పాలా. ఆ ఇంట్లో నుంచి ఎప్పుడు స్తోత్రముల సౌండే వస్తుంది. అంటే టీవీలో కాదు, దేవుడికి స్తోత్రం. మరి మొబైల్లో బ్లూటూత్ పెట్టి అతికించడం కాదు. మరి సౌండ్ నీ జీవితంలో నీ లైఫ్ గురించి నువ్వు మాట్లాడకూడదు. నీ బయోగ్రఫీ గురించి నీవు మాట్లాడకూడదు. నీ గురించి పక్కవాడు మాట్లాడును గాక. చెప్పు గట్టిగా ఆమేన్. ఏ మాట కామాట చెప్పుకోవాలి, ఒప్పుకోవాల్సిందే. ఆ వ్యక్తి మోకరించి ప్రార్థనలో బలంగా ఉంటాడు. ఆమేన్.
నేను గోల్డ్ పెట్టుకోవడానికి మాట్లాడతలేదు, నేను ఇవన్నిటిలో సమర్పణ కలిగి ఉండొద్దు అని మాట్లాడతలేదు. కానీ కొంతమంది అటు సమర్పణ పేరు చెప్పుకొని చాలామంది గర్వంతో విరవీగుతున్నారని నేను చెప్తున్నా. అలాంటిది మంచిది కాదని. గోరెంటాకులు నేను పెట్టుకోమని చెప్తున్నాను కదా. చాలామంది గోరెంటాకులు ఇక్కడ రౌండ్ వేసుకొని వస్తారు, ఇక్కడ పెడితే ఏం కనబడాలి? ఇక్కడ అందులో యేసు రక్తం శిలనైననే, యేసు రక్తం ఇవ్వకముందే చేతి మీద పడిందేమో అనుకోవాలి, ఫీల్ అవ్వాలి. చాలామంది అదే ఉంటారు. మరి మన దగ్గర దేవుడికి స్తోత్రం తొలగించారు, హల్లెలూయా. మరి తొలగించేంత వరకు మాట్లాడుతూనే ఉంటాను, హల్లెలూయా. మరి నాకు ఇష్టం లేదు మరి ఆ చేతిలో ఆ ప్రభు రొట్టెని పెట్టడం, రక్తాన్ని ఉంచడం నాకెందుకు ఇష్టం అనిపిస్తుంది చెప్పండి? యేసు ప్రభు నీ కొరకు గాయాల పాలు అయితే నువ్వెందుకు యాక్టింగ్ చేస్తున్నావు, మచ్చ చేసుకుంటున్నావు? ఇక్కడ ప్రైజ్ ది లార్డ్. ఆయన నీ కొరకు మరణించాడు. నేను చెప్తున్నాను కదా, వినకపోతే విన్నంత వరకు ఇదే ప్రసంగం, హల్లెలూయా. ఇంకా వేరే చెప్పను. నేను మొన్ననే అనుకున్నా, ఎప్పుడైనా ఒకరు లాస్ట్ వీక్ చెప్పిందే ఈ వీక్ కూడా వాక్యాన్ని సేమ్ చెప్తాను అనుకున్నా, చెప్దామనుకో. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా చెప్తా అట్లా వాక్యం అదే చెప్పాలని ఆలోచన వచ్చింది నాకు. ఎంతవరకు వీళ్ళు యాక్టివ్గా ఉన్నారు చూద్దామని ఒకసారి అదే ట్రై చేస్తా. నిజంగా నేను అది పెట్టుకోమని కాదు, కానీ కొంతమంది గర్వం అన్నమాట. ఏమిటి తెలుసా, మేము తెల్లబట్టలు వేసుకుంటాం, మీలా మేము కలర్ఫుల్ కాదు, కలర్లెస్. మేము ఏంటి చెప్పండి, కలర్ అసలు వాడం మేము. అసలు మేము గాజులు వేసుకోం, వాచ్లు అసలు పెట్టుకోం, మేము తలకు రంగులు వేయం, అసలు మేము మేకప్లు అసలు చేసుకోం. మేము సమర్పించుకున్నాం. ఎదుగో విర్రవీగొద్దని మాట్లాడుతున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. విర్రవీగేవాడు ఏమైపోయినాడు? వదిలిపెట్టాడు. దేవుడు మరియను ఎన్నుకున్నాడంట. గడికి చెప్తాం ఆమేన్. మరియ నీతిమంతురాలు, ఆమె వివాహం చేసుకోవాలని ఏమీ ఆలోచన ఏం లేదు, ఆ వివాహం చేసుకోకూడదని ఆలోచన తలంపులు ఏం లేవు. కానీ తను నీతిమంతురాలు, తన భక్తిని కాపాడుకుంది, తన జీవితాన్ని కాపాడుకుంది. నోహావు దగ్గరికి యేసు ప్రభు దేవుని ఒక వాక్యం వెళ్ళి నోహావుతో అన్నాడు, నోహావు, ఈ తరం వారిలో నీవే నాకు నీతిమంతుడుగా కనబడుతున్నావు. దేవుడికి స్తోత్రం. నోహావును దేవుడు ఎంచుకున్నట్టుగా మరియాను దేవుడు ఎంచుకున్నాడు. మరియాను దేవుడు చూస్ చేసుకున్నాడు. మరియాను దేవుడు చూశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కింద బెటాలియన్తో దగ్గర ఎవరైనా ఒకరు ఉండాలి, ఎందుకంటే అది బెటాలియన్. ప్రైజ్ ది లార్డ్. వారు చాలా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఆ యుద్ధాలలో ఎవరిది తప్పు ఉండదు. మరలా మీరు ఎవరికి ఏమనలేరు. లాస్ట్కి తల్లిదండ్రులు కొట్లాడాల్సి వస్తుంది. మరి ఎవరు లేకపోతే పరిస్థితి ఇదే. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే మా పిల్లగాడు అలాంటి వాడు కాదు, మరి మావాడు ఏమన్నా అలాంటి వాడా? ఎవరికి వారే కదా మంచివారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, రెండు చేతులు పైనకైతే ఆమేన్, హల్లెలూయా. మరియాను దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, మరియాను దేవుడు ఎన్నుకున్నాడు. చూడండి, ఆమె నీతిమంతురాలు కాబట్టి. నోహావును ఎన్నుకున్నట్టుగా దేవుడు మరియాను ఎన్నుకున్నాడు. దేవుడు ఈ లోకానికి రాకముందు దేవుడుగా పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఆయన 2000 సంవత్సరాల కిందట భూమిపైనకి మరియాను ఎంచుకొని మరియా ద్వారా లోకానికి ప్రవేశించాడు, లోకానికి కనపరుచుకున్నాడు. ఆమేన్. లోకానికి రాకముందు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? పరలోకంలో. ఇప్పుడు మరియా దేవుని సన్నిధిలో ఒప్పుకొని నీతిమంతురాలైన మరియను దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, ఎన్నుకొని ఉన్నాడు, దేవుడు చూస్ చేసుకొని ఉన్నాడు. మరియాను చూస్ చేసుకున్నట్టుగా దేవుడు నిన్ను చూస్ చేసుకొని లోకంలో తనను తాను కనపరుచుకొనును గాక. లోకానికి నువ్వు వెలుగుగా నిలవబడుదువు గాక. అనేకులను ప్రభు యొద్దకు నడిపించే ఒక గొప్ప దేవుని బిడ్డగా నువ్వు నిలవబడుదువు గాక. గడికి చెప్పా ఆమేన్. ఇలా ఇక్కడ చూడండి, ఇక్కడ ఈమె ఒక సమర్పణ చేసేసుకుంది. ఎవరితో చెప్పండి? దేవుని యొక్క దూతతో, దేవునితో. ఓకే, రైట్, డన్. దేవుని చిత్తం జరిగింది. మరి ఎలా నీ భర్త నేను అనుమానిస్తాడు, కాబోయే భర్త? మరి ఎలా నీ పరిస్థితులు ఏదైనా సరే దేవుని కొరకు నేను నిలవబడడానికి సిద్ధమే. ప్రైజ్ ది లార్డ్. అది ఏదైనా సరే, అది ఏ పరిస్థితి అయినా, అది ఏ కష్టమైనా, అది ఏ నష్టమైనా, అది ఏ భారమైనా నేను భరించుటకు సిద్ధముగా ఉన్నా. అనుమానిస్తే అనుమానించని, తిడితే తిట్టని, కొడితే కొట్టని, చంపితే చంపని యేసుక్రీస్తు ప్రభువును నేను అంగీకరించి ఉన్నా అంతే.
ప్రైజ్ ద లార్డ్. నేను లోకానికి చూపించడానికి నేను సమర్పించుకొని ఉన్నా, ఇంకా నాకేం ప్రాబ్లం లేదు. విన్నాను నా మాటలు. మరియా వివాహం కాక మునుపే అలా ప్రెగ్నెన్సీతో ఉంది అని అంటే ఖచ్చితంగా రాళ్ళు తీసుకొని కొడతారు, చంపుతారు. కానీ ఒప్పుకుంది. మాట చెప్తాను వినండి. దేవుని వాక్యాన్ని స్టేటస్ అవి పెడతా ఉంటారు కదా, ఇవి పెడుతున్న కొంతమందికి బయట ఎంత సమస్యలు అవుతున్నాయో తెలుసా? నువ్వెందుకు పెడతావు? మీకేం డబ్బులు ఇస్తారా? మీరు ఎక్కడికి వెళ్తారు? మీకు బాగా వస్తాయంట కదా, ఎక్కడి నుంచి వస్తాయి? ఇలా స్టేటస్ పెట్టి వాక్యాన్ని పెడితే అనుజనుల మధ్యలో ఉంటారు కదా. ఒక ఆయన కొట్టారు స్టేటస్ చూసి స్టేటస్ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాం. మరి దీనికి సిద్ధపడాలి, ఉండాలి కదా. మనం సంఘానికి ఒక నంబర్, ఆఫీస్కి ఒక నంబర్ ఉండకూడదు కదా. చెప్పు గట్టిగా ఆమేన్. హల్లెలూయా. మనం సాక్షులం కదా, మనం దేవుని ప్రజలం కదా, దేవుని బిడ్డలం కదా. కొడితే కొడతారేమో. మరియా కొన్న సమర్పణ నీకెందుకు లేదు? ఒక స్త్రీ వివాహం క్యాన్సిల్ అయినా పర్లేదు, రాళ్ళు తీసుకొని కొట్టినా పర్లేదు, నేను దేవుని ప్రకటిస్తా అని అంటుంటే మరి నీ స్టేటస్ దేన్ని ప్రకటిస్తున్నాయి? నేను చెప్పాను నిన్న రాత్రి ఒక టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్తే ఆమె ఆ టిఫిన్ సెంటర్ దగ్గర ఆమె నాకు చాలా సందర్భాలు ప్రైజ్ లార్డ్ సార్, ప్రైజ్ లార్డ్ సార్ అని చెప్తా ఉంది. ఆమె వాతావరణం పూర్తిగా అన్యజనరాలుగా ఉంది. క్యాలెండర్ వేరే అంటే వేరే సంఘానివి కాదు, వేరే డినామినేషన్వి కాదు, ఇంకొకటి వారి వేరే విశ్వాసములకు సంబంధించినవి. వారి ఫొటోస్ వేరే, దండలు వేరేవి, దండలు అన్ని అవే కానీ వేశారు ఫొటోస్కి. ఈమెనేమో ప్రైజ్ లార్డ్ చెప్తారు. అరే ఒక దేవుని యేసు ప్రభుని ఎరగని వ్యక్తి ప్రైజ్ లార్డ్ చెప్తా ఉందనంటే సంతోషమే కదా. మరి ఎక్కువ కాలం మనం ఊరుకోం కదా. ఖచ్చితంగా అడిగితే ఆమె అనేది మేము దేవుని నమ్ముకొని ఉన్నాం సార్, మేము క్రైస్తవులమే, మా డాడీ మా తాతల నుంచి క్రైస్తవులమే. మా ఊర్లో ఇప్పటికి ఎవరైనా చచ్చిపోతే 500 ఇస్తాం సార్ మేము. ఎన్ని ఇస్తారంట? 500. క్రిస్మస్కి మొన్న మేము వాచ్ కొని ఇచ్చాం సార్. ఏం వాచ్? అలారం వాచ్. అన్నీ చెప్తా ఉన్నారు, అన్నీ చెప్తా. మరి ఇదేందమ్మా ఇలా వాతావరణం అంటే బిజినెస్ సార్. మేము ఇలా క్రైస్తవులలాగా ఉంటే, యేసు ప్రభు బొమ్మ పెట్టుకుంటే మాకు బిజినెస్ లాస్ అవుతుంది. ఆ బిజినెస్ లాస్ అయిందనంటే దేవుని చిత్తంగా దేవుడు ఇంకోటి ఇస్తాడు నీకు, వదిలిపెట్టు అంతే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుని కొరకు సమర్పించుకోలేవా? దేవుని కొరకు నిలవబడలేవా? నీ బ్రతుకుట కొరకు దేవుణ్ణే సిలువకేస్తావా? దేవుని అమ్మేసుకుంటావా? దేవునిని అమ్ముకొని అహాబు వంటి వాడు ఇంకొకటి లేడంట భార్య మాట విని. ప్రైజ్ ది లార్డ్. నాబోతు ద్రాక్ష తోట అమ్మలేదంట, సావడానికైనా సిద్ధపడ్డాడంట. రక్షణను అమ్ముకున్నాడు, జ్యేష్ఠత్వం అమ్ముకున్నాడు చిక్కుడుగాయల కూర కొరకు. ఏ కూర? ఎస్, నేను ఒప్పుకునేటోనేమో మటన్ చికెన్ ఏమైనా ఉంటే. ఇప్పుడు ఎట్లా ఒప్పుకోవాలా? చిక్కుడుగాయలకి ఎవడైనా అమ్ముకునేది. ప్రైజ్ ది లార్డ్. కనీసం టేస్టీ ఫుడ్ అయినా ఉండాలి కదా. నీ జీవితంలో యేసు ప్రభుని అమ్ముతున్నావా? లేకపోతే నువ్వు ఇది అమ్మబడదు. నాబోతే అన్నాడు, ఇది నా పిత్రార్జితం, నాది కాదు, నా దేవుడు ఉచితముగా ఇచ్చిన రక్షణ ఇది. యూదా ఇస్కరియోతు 30 వెండి నాణ్యాలకు అమ్మేశాడు, యేసు ప్రభుని అమ్మేశాడు. ఈరోజు నువ్వు వాక్యాన్ని ఎందుకు పట్టావు? బయట పనిచేస్తున్న వారు వాక్యాన్ని స్టేటస్లో పెట్టుకున్నారు, ఖచ్చితంగా ఉంటాయి సమస్యలు. కానీ దేవుని కొరకు సాక్షిగా నిలవబడితే ఇది జరుగుతుంది అంతే. ప్రైజ్ ది లార్డ్. లోకంలో మీకేం కలుగుతుందంట? కలుగుతుంది, ఇదే నీకు శ్రమ. మరి లోకంలో యేసు ప్రభుని నమ్మకం సుఖం కలుగుతుందని చెప్పలే కదా. ప్రైజ్ ది లార్డ్. అంతా నీకు మేలు జరుగుతుంది అన్నాడా? రక్షణలు పొందండి యేసు నామములో, క్రీస్తు యేసుని నమ్మండి, ఏ బాధలు. ఆ పాట ఇంకా పాడదామంటావా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఆ పాట ఇంకా పాడేదేనా? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆత్మీయత, దేవునిలో ఉంటే బాధల్లాగా అనిపించవన్నమాట. ఏ బాధలు కలగయండి అంటే ఆ బాధలే కావని అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఆ పాటకు నేను తప్పాడతలే కానీ రాసిన ఉద్దేశాలు వేరు అని నాకు అనిపించింది. ఉద్దేశాలు వేరుగా ఉన్నప్పుడు ఇప్పుడు మనం పాడితే బాగుండదేమో. ప్రైజ్ ది లార్డ్. రక్షణలు పొందండి యేసునామములో, క్రీస్తు యేసుని నమ్మండి, ఏ బాధలు కలగవండి. ఇంకా ఒక చరణం ఏమైనా గుర్తుంటే? ఏం లేదు, పాత పాట కదా. ఏమో ఆ పాటకు వాళ్ళు ఏమేమి రాసుకున్నారో ఎట్లా మనకు తెలియదు. చరణాలు బాగుండొచ్చు, ఒక దగ్గర ఒకటి బాగుండదు, మనం ఏం చేయలేం. పాడుకోవాలి, మంచిదే కదా, మనం ఆరాధన చేయడానికే ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇప్పుడు మరియా త్యాగంతో తెగించింది.
సిద్ధపడింది. దేవుని కొరకు ఈ క్రిస్మస్లో నీవు ఆయనకు సాక్షిగా ఉందువుగాక. నువ్వు కేక్ కట్ చేసుకొని నువ్వు తినకూడదు, నువ్వు పని చేస్తున్న స్థలంలో పంచు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బట్టలు వేసుకొని చర్చికి రాకూడదు కొత్తవి. నీవు ఇతరులకు, రక్షణ లేని వారికి, లోకస్తులకు బట్టలను కొనిస్తువుగాక. మరి దేవుడు నీకు అందుకే ఎన్నుకున్నాడు. వచ్చి బా సూపర్, 2 చేతులు పైకెత్తామంటే ఎంతకాలం చేస్తారు? డబ్బులు ఎక్కువ ఉంటే నువ్వు కొనుక్కో, ఇతరులకు కొని. డబ్బులు తక్కువ ఉంటే నీవు 2 అంగీలు ఉండేవారు ఏం చేయాలంట? అది కదా మరి వాక్యం. ఎంతమంది ఇప్పిస్తే కూడా, మా మామ ఇప్పిస్తాడన్న 7 వరకు వెళ్ళేసి వస్తా. 7 వరకు షాప్. మా తాత రమ్మన్నాడు బ్రదర్, మా అన్నయ్య రమ్మన్నాడు, మా అక్క రమ్మన్నది, మా చెల్లెలు రమ్మన్నది, మా పాస్టర్ రమ్మన్నాడు, వాళ్ళు రమ్మన్నాడు. ఎందుకొరకు? షాపింగ్. ఎన్ని తీసుకుంటావు? 2 అంగీలు ఉన్నవారు ఒకటి ఇవ్వమన్నాడు కదా. మనం ఎవరికి ఇస్తున్నావు? మాంతావా షాపింగ్ చేసుడు? చెప్పు 2 చేతులు పనికి హేమన్ అంటే అసలు అన్న నువ్వు ఎందుకు షాపింగ్ చేస్తావు? సంతోషం. ఎస్, సంతోషం. నీ సంతోషం నువ్వు లోపల పెట్టుకోదు. నీ ఆనందమును, సంతోషమును ఇతరులకు పంచుదువుగాక. చెప్పగాడిగా హల్లెలూయా. పంచు. ఒక పెద్ద కేక్ తీసుకొని వచ్చి నువ్వు పని చేసే స్థలాల్లో కోయి. ఏమన్నా అంటే ఇన్నే కోద్దామంటారు. వేరే దగ్గర రాదు అలా కోయడం. మాకు టైం వేయలే, మాకు విలువలే, మాకు అవకాశం వేయలే, కేక్ కట్ చేయలే. ఇక్కడ కొయ్యొద్దు. నువ్వు పనిచేసే స్థలంలో ఆడ కేక్ కొట్టి, ఈరోజు యేసు క్రీస్తు ప్రభు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేము. ఆయన ఎందుకు వచ్చాడంటే ఇందుకు చెప్పడానికి రాదు కదా, అందుకే కేక్ కట్ చేయరు. చెప్పడానికి నామోషి వీళ్ళకి. సంఘంలో సాక్ష్యం చెప్పడం, మైక్ పట్టుకొని సోదరు దేవుడు బయట వెళ్ళి సాక్ష్యం చెప్పమనంటే రాదు. భగవంతుడు దయ. ఇక్కడేమో యేసు ప్రభు దయ, అక్కడేమో భగవంతుడు దయ. మామూలు ట్విస్ట్ కాదు నీది, మామూలు కవరింగ్ కాదు కదా. దేవుడికి మహిమ కలుగును గాక. నేను నిజంగా చెప్తున్నా. ఈరోజు వచ్చి ఆల్రెడీ కొన్నారు కదా, ఏం చేస్తారు? మళ్ళీ ఇచ్చే ఎవరికైనా. ప్రైజ్ ది లార్డ్. ఇచ్చేయి. అవును, నీ భక్తి ఎంత ఉందో దేవుడు చూస్తున్నాడు ఈ ఉదయకాలం. ఆమేన్. నీకు కలిగినది వేరే వాళ్ళకి ఇవ్వమంటున్నాడు దేవుడు. నువ్వు కొన్నయి ఇచ్చేయి. నువ్వు ఇచ్చినావా అన్న? ఫస్ట్ నేను కొనలే ఇవ్వడానికి. ఇలాంటి దేవుడు మాట్లాడతాడు. దేవుడికి స్తోత్రం. మీకు ఒక మాట చెప్తాను వినండి. రక్షణ పొందిన ఆ కొత్త దినాల్లో అప్పుడప్పుడు కానుకేస్తుంటుంటే, ఈ జేబులో వేస్తూ ఉంటుంటే, మనసాక్షి ఒప్పుకోలేక జేబులన్నీ ఖాళీ చేయాలనిపిస్తాయి. ఉన్నాయి 500, 300, 200 అనుకోండి, అవన్నీ ఖాళీ చేయాలనిపిస్తుంది. అందుకొరకే కొన్ని సందర్భాల్లో టెక్నిక్ ఏందో తెలుసా? ఎక్కువ తీసుకోపోకూడదు, అన్ని డబ్బులు ఇంట్లో పెట్టిపోవాలి, 100 రూపాయలు జేబులో పెట్టుకోవాలి. ఇప్పుడు లేవు కదా. కానీ దేవుడు దాని కూడా ఇంట్లో ఉన్నాయేంటి, బీద విధవరాలు అంటే 2 కాసులు వేసిందంట, కలిగేదంట. ఆమేన్. నిజంగా దేవుని సన్నిధిలో ఇలా మాట్లాడతాడని ఒక జ్ఞానంతో కొనలేవేమో నువ్వు, నాకు తెలియదు. కానీ ఇతరులకి ఇప్పానంటే చర్చికి వచ్చే వాళ్ళకే కాదు. ఈ రోజుల్లో దేవుని నమ్ముకున్న విధవరాళ్ళకి చాలా పండుగ. ఎవరికైనా సంఘంలో విధవరాలే కనబడతారు, వేరేలు కనబడరు. ప్రైజ్ ది లార్డ్. ఉన్నవారికే ఇచ్చేస్తారు. నిజంగా నీ క్రిస్మస్ నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో నిజమైన క్రిస్మస్ జరిపించుకున్నామని అంటే కొత్త బట్టలు వేసుకోవడం అసలు కానేగా, కేక్ కట్ చేయడం అసలు కానేగా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టి హల్లెలూయా. నాకు తెలిసి ఈ సండే బట్టల గురించి ఖచ్చితంగా చెప్తారని కొంతమంది రాలేరు. మరలా ఊరికే ఎందుకు మానాల. ఒక సహోదరుడు పాపం వచ్చి చెప్పాడు, అన్నా నేను నీ దగ్గరికి రానన్నా. ఎందుకు రావు? కారణం ఏంటి? సమస్య ఏంటి? ఇప్పుడు దేవుడు తెలిసి చేసిన పాపాలకు క్షమిస్తాడా, తెలియక చేసిన పాపాలకు క్షమిస్తాడు? అంటే తెలియక చేసినవి క్షమిస్తాడు, తెలిసి చేసినవి కూడా ఒప్పుకోలను బట్టి. అంటే ఏ దానికి ఎక్కువ శిక్ష ఉంటుందన్నా? తెలిసి చేసిన దానికి. సో నీ దగ్గరికి రావడం ఎందుకు, తెలిపించుకోవడం ఎందుకు? అవునా కదా? తెలిపించుకోవడం ఎందుకు? నీ దగ్గరికి వస్తే నువ్వు లేనిపోని జ్ఞానం ఇస్తున్నావు. ఇది పాపం అని తెలుసు, చెయ్యాలి. ఇప్పుడు నేను చేయకపోతే ఎట్లా? ఇప్పుడు నేను అది చేస్తే రెట్టింపు పాపం అనిపిస్తుంది కదా. అందుకే నీ దగ్గర రావడం ఎందుకు, పాపం తెలుసుకోవడం ఎందుకు, నేను చేసి రెట్టింపు శిక్షణ ఎందుకు? తెలియకుండా ఇలాగ పాపం చేస్తాను, ఇలా బ్రతకని నాకు అంటాడు. అమ్మ వింటున్నారా? అప్పుడు నేను అన్నా, దేవుడు దీన్ని బట్టి కూడా తిరుపతి చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నీకు ఒక జ్ఞానం ఉంది, ఒక నాలెడ్జ్ ఉంది. అన్న దగ్గరికి వెళ్తే తప్పేంటిదో తెలుస్తుందని జ్ఞానం ఉంది. అంటే నువ్వు వస్తలేదంటే దీనిలో కూడా నువ్వు నిలబడతావు తీర్పులో. ప్రైజ్ ది లార్డ్. దీనిలో కూడా నిలబడతావు. అప్పుడు అన్న
నీ జ్ఞానం మామూలుది కాదు. నీకు మోసే కంటే గొప్ప జ్ఞానం ఉంది. ఎవరికంటే గొప్ప జ్ఞానం? మోసే ఏం చేశాడు తెలుసా? ఐగుప్తుని చంపి ఇసుకలో పాతి పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. మరి మోసే కంటే గొప్ప జ్ఞానం కదా. అసలు మోసే కంటే కాదు, దావీదు కంటే గొప్ప జ్ఞానం. ఎవరికంటే గొప్ప జ్ఞానం? మళ్ళీ దావీదు ఏం చేశాడు తెలుసా? ఊరియా చేతికే తన మరణ శాస్త్రం తన చేతికి ఇచ్చి చంపించిన తర్వాత దయాదాక్షిణ్యం కలిగిన రాజు బెత్షెబను పెళ్లి చేసుకున్నాడు. అయ్యా సైనికుడు చచ్చిపోయినాడయ్యా. ఎంత గొప్ప రాజు అయ్యా. సైనికుడు చచ్చిపోతే తన భార్యను పెళ్లి చేసుకున్నాడు. గ్రేట్ కదా. నిజంగా నాకు అనిపించింది, దావీదు కంటే గొప్ప జ్ఞాని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లారా, ఈ నీతిమంతురాలైన మరియను దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. సాక్షిగా నిలవబడింది, సాక్ష్యం చెప్పింది, సాక్ష్యాన్ని పంచుకుంది. వస్తుందని తెలుసు. ఈ రోజులో చాలామంది అక్కడక్కడ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. స్టేటస్లో, వాట్సాప్లో షేర్ చేయడం, కృపావాక్యం ఇవ్వడం సిగ్గుపడతలేరు. ఈ క్రిస్మస్కి ఆ కృపావాక్యం అనేది ఉట్టిగా ఇవ్వద్దు. ఒక జత బట్టలతో చెప్పు, 2 చేతుల పైనకి దేమేన్, ఒక జత బట్టలతో. అంటే అన్న నేను దశంభాగం కట్ చేసి అక్కడ ఇద్దాం అనుకుంటా. ఓకేనా నీకు? దేవుడికి కాదు, నేను చెప్తున్నా కదా, నువ్వు చాలా దావీదు కంటే గొప్పడు. హల్లెలూయా. దావీదు కంటే గొప్పడు. ఇక ఏం చేస్తాను చెప్పండి. మరి నువ్వే కదన్నా బట్టలు వద్దన్నావు, మరి ఇప్పుడు ఈ పని చేయవచ్చా? కానుక 4 వారాలు ఇది ఏం చేస్తారంటే కానుకలు అట్లా కాదు, ఒక 4 వారాలు తిండి మానేసి బట్టలు కొని. ప్రైజ్ ది లార్డ్. అది చేయలేవు కదా. నిజంగా నీ బట్టలు నువ్వు కొని, కేకులు ఇవన్నీ నువ్వు ఇక్కడ ఓకే, హ్యాపీగా ఉండు, సంతోషంగా ఉండు, ఆనందించు. ఈ సీజన్ ఖచ్చితంగా మనం సంతోషించాల్సిందే. ఆమేన్. ఆనందకరమైనది, సంతోషకరమైనది. ఈ సంతోషమును ఇతరులకు నువ్వు పంచాలి, ఇతరులకు నువ్వు ఇవ్వాలి. మరియాను దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ మరియా జీవితాన్ని దేవుడు కోరుకొని ఉన్నాడు. మరియా ద్వారా లోకానికి ప్రభు పరిచయం అయినాడు. ఈ మరియాతో దేవుడు మాట్లాడిన తర్వాత, దూత మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఏం జరిగింది అని అంటే, మనం యోసేపును గురించి మనం చూస్తాం. ఈ యోసేపు కూడా ఎవరో తెలుసా? ఏమన్నది రాయబడింది తెలుసా? ఈ యోసేపు కూడా నీతిమంతుడు అంట. హల్లెలూయా. నీతిమంతుడు ఏం చేస్తున్నాడు తెలుసా? తన కాబోయే భార్యను అవమానపరచనొల్లక. ప్రైజ్ ది లార్డ్. ఏం పరచనొల్లక? అవమానపరచనొల్లక. ఏం చేస్తున్నాడు చెప్పండి? రహస్యముగా విడిచిపెడదాం అనుకున్నాడంట. బయటికి చెప్దాం అనుకోలే, బహిరంగంగా చాటిద్దాం అనుకోలే. అంటే కాబోయే భార్య పైన ఎంత రెస్పెక్ట్. భార్య పైనే ఉండదు కొంతమందికి, కాబోయే భార్య పైన రెస్పెక్ట్. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఆయన నీతిమంతుడా కాదా చెప్పండి? నీతిమంతుడే. ఎందుకు నీతిమంతుడు తెలుసా? ఒక వ్యక్తిని లోకములో ఏమంటే తెలుసా? తప్పుడు ఒక మాటలు మాట్లాడకూడదు. ఆమె పరిస్థితి ఏందో మనకు తెలియదు, ఆమె కష్టమేందో తెలియదు, ఆమె జీవితం ఏంటో తెలియదు. ఎందుకు అనవసరంగా ఈమె గురించి మాట్లాడదాం, అవసరం లేదని రహస్యముగా వదిలిపెడదామని. అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎంత కూలిపోయి ఉండొచ్చు, ఎంత బాధపడి, ఇదేలా సాధ్యం, ఇదేలా జరిగింది ప్రభా, నేను మోసపోయినాను ప్రభా అని. నీతిమంతుడు కదా, ప్రార్థన పరుడే కదా, దేవుని నమ్ముకున్న వ్యక్తే కదా. ఇప్పుడు దేవుని నమ్ముకున్న వారు ఇతరుల రహస్యాలు ఏం చేస్తారని అంటే కడుపులో ఉంచుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. అయ్యా వింటున్నారా? నా మాట మీకు అర్థమవుతుందా బ్రదర్? అర్థమవుతుందా లేదా చెప్పండి, 2 చేతుల పైనకెత్తి. హల్లెలూయా. రహస్యాలు కడుపులో పెట్టుకునేవాడు నీతిమంతుడు, రహస్యాలను బయట చెప్పేవాడు అనీతిమంతుడు. ఒక్కటి తీసేయాలా? కలపాలా నీకు? ఒకటి తీసేస్తే బాగుంటుందా? ఒకటి కలిపితే బాగుంటుందా? పెడితే అనీతిమంతుడు, తీసేస్తే నీతిమంతుడు. యోసేపు నీతిమంతుడు అయి ఉన్నాడు. అందుకే తన కాబోయే భార్యను అవమానపరచడానికి ఇష్టం లేదు, నిందలు వేయడానికి ఇష్టం లేదు, బయట బహిరంగంగా ఈడ్చడానికి ఇష్టం లేదు, మొత్తానికి పంచాయితీ చేయడం ఇష్టం లేదు. విన్నారా? చాలామంది పంచాయితీ చేయడానికి మాట్లాడదాం బాగున్నాడు, చూసుకుందాం అన్నాడు, పిలు అమ్మ నాయన అక్కని చెల్లెలు అందరినీ పిలు, మాట్లాడతా, చూసుకుంటా, నీది నాదేముందో చూద్దాం. ప్రైజ్ ది లార్డ్.
కదా. చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న వాటికి చిన్న చిన్న, ఈ యోసేపు చాలా పెద్ద విషయం ఇది, బయటకు చెప్పొచ్చు. ఎందుకంటే చాలా అది అవమానమే అది ఆయనకి, ఆ యోసేపు జీవితం. ఆయన భార్యను, కాబోయే భార్యనంట అవమానపరచనొల్లక. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత క్యాన్సిల్ అయితే చాలామంది ఎంగేజ్మెంట్ ఫోటోలు ఫేస్బుక్లో పెట్టేస్తారు. బ్లాక్మెయిల్, వైట్ మెయిల్, ఈమెయిల్, జీమెయిల్, అన్ని మెయిల్ చేసేస్తారు. చెప్పు గట్టిగా ఆమేన్, హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఒక చెల్లెలో చెప్తా ఉంది, ఆయనతో మాట్లాడిన మాటలంట, ఆ వాయిస్ రికార్డ్స్ అంట, ఆ స్క్రీన్ షాట్స్ అంట జీమెయిల్ చేశాడంట, తర్వాత వాట్సాప్లో పంపించాడంట. మాట్లాడతాడంట, నాతో మాట్లాడకపోతే నేను ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాను. దేంట్లో? ప్రైజ్ ది లార్డ్. అమ్మ, నువ్వు మారు మనసు పొందా? నువ్వు ఇప్పుడు వదిలేసుకుంటున్నావు, కానీ వదిలేసుకుంటా. నేను దీంట్లో బయటికి రావాలనుకుంటున్నా. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏం చేస్తాడు? కనికరం పొందుతాడు. పాపములు ఎప్పుడైతే ఒప్పుకుంటారో అప్పుడు దేవుడు దాంట్లో నుంచి బయటికి తీసుకొస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ చెల్లెకి చెప్పాను, దేవుని జీవితంలో ఖచ్చితంగా విడుదలనిస్తాడు. చూస్తావు నువ్వు అలాంటి వాటి యొక్క జ్ఞాపకాలు, మెమోరీస్, వాడి యొక్క చేతులు ఏవైనాయో అవన్నిటినీ దేవుడు తొలగిస్తాడు. గడిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ చెల్లెలు వచ్చేవారని చెప్తుంది. వాళ్ళ చెల్లెలు, ఆ కుమార్తె, వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా వచ్చి చెప్తా ఉన్నారు, అన్నయ్య ఆ వ్యక్తి నుంచి దేవుడు నన్ను దూరపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేశాడంట? నేను నిన్న కాల్ చేస్తే ఒకటి వినబడుతుంది, మీకు ఎవరైనా వీడియో కాల్స్ వస్తే తొందరపడి లేపకండి అంటుంది. దేవుడికి స్తోత్రం. నిజమే కదా. నువ్వు ఎవరికంటే వాళ్ళకి నమ్మి వీడియో కాల్, ఆ కాల్, ఈ కాల్. ఒక ఆయన ఆన్లైన్లో డబ్బులు కట్టాడు పాపం, అంటే ఇటు సైడ్ మనకు తెలుసు. ఆన్లైన్లో బైక్ కొరకు డబ్బులు కట్టాడు 30,000, బైక్ రాలేదు, 30,000 పోయినాయి. ప్రైజ్ ది లార్డ్. ఆన్లైన్ మోసం అది కదా. మన బేతెల్ అపోస్తలిక్ మిషన్ ఆ ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ చేసిండు ఎవడో, జీమెయిల్ మొత్తం మార్చేసిండు. దానికి ఇప్పుడు లేదు, యాక్సెస్ లేదు. మీకు ఉండొచ్చు అది అకౌంట్, బేతెల్ అపోస్తలిక్ మిషన్, శైలేష్ ఆడమ్స్ కాదు, బేతెల్ అపోస్తలిక్ మిషన్. దాన్ని ఏమో కొట్టాలంటే కొట్టేయండి, దానికి బ్లాక్ అవుతుంది. ఎంతమంది కొట్టాలో దాన్ని కంప్లైంట్ చేస్తున్నారు, కానీ అది ఏమి లేదు, ఇంకా అది అట్లనే ఉంది. అది ఎవడెవడు ఏం డబ్బులు తీసుకున్నాడో తెలియదు. మళ్ళీ దాని ద్వారా కంప్లైంట్ అయితే మనం ఇచ్చాం, మరి ఏం చేయలేరంట వాళ్ళు. ఏదన్నా వాళ్ళు వల్గర్గా పోస్ట్ చేస్తేనే ప్రాబ్లం అంట, లేకపోతే లేదంట. మాట్లాడేసి వచ్చాం. చూడండి పిల్లారా, ఈ రోజులు ఎలాంటి అని అంటే అజాగ్రత్తగా నువ్వు వేస్తున్న ప్రతి అడుగులకు నువ్వు చాలా సమస్యలో చిక్కుకుంటావు. అన్నోన్ కాల్స్, అన్నోన్ వ్యక్తులు, పర్సన్స్, నువ్వు అనవసరమైన నంబర్స్. సాధ్యమైనంత వరకు నీ జీవితంలో నీవు ఫోన్పే, గూగుల్ పే కూడా అక్కడక్కడ అన్నోన్ నంబర్స్కి నువ్వు చేయకపోవడమే మంచిదని నేను అనుకుంటా. ప్రైజ్ ది లార్డ్. నేను అనుకుంటా అట్లాగా చాలా సాధ్యమైనంత వరకు. ఎవరికంటే వారికి వాట్సాప్ నంబర్లు ఇచ్చేయడము, వారు ఏదో పెట్టేయడము, ఆ లింక్లు మనం ఓపెన్ చేయడము, అన్ని గ్రూప్స్కి యాడ్ చేసుకొని అలౌడ్ చేయడము, వాట్సాప్లో అన్ని గ్రూప్స్లో యాడ్ చేయడము, తర్వాత వీళ్ళు చాలా వేధిస్తున్నారని ప్రార్థన చేయడము. అసలు నువ్వు అవకాశం ఎందుకు ఇచ్చావు? ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు దూరపరచని? ఫస్టే నీ డోర్ క్లోజ్ చేస్తే వాడు రాడు కదా. ప్రైజ్ ది లార్డ్. డోర్ క్లోజ్ చేసినా వచ్చాడంటే అది దేవుడు అనుమతించాడు, నీ జీవితంలో పరీక్షలో ఉన్నావని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఈ నీతిమంతుడైన యోసేపు తన కాబోయే భార్య అయిన మరియ కంట రహస్యముగా విడనాడదాం అనుకున్నాడు, చెప్దాం అనుకోలే బయటికి. నీ భర్త గురించి, భార్య గురించి బయట ఏమని ప్రచారం చేస్తున్నావు? నువ్వు వెళ్ళి నీ భార్య గురించి మాట్లాడినావు అనుకో, నువ్వు వెళ్ళి భర్త గురించి మాట్లాడినావు అనుకో, కేసు పెట్టు ఆయన మీద. ఏమని పెట్టాలి కేసు? సిగరెట్ తాగి కాలుస్తాడని పెట్టాలంట. హల్లెలూయా. ఆయనకు సిగరెట్ అలవాటు లేదు అమ్మా. ఏం చేస్తాడంటే ఈయన సిగరెట్ తాగి చేతులకు ఏం చేస్తాడు? కాలుస్తాడు. మరలా ఆయనకు అలవాట్లేదు, తాగొచ్చి బాగా కొడతాడంట. అసలు ఈయన తాగడు, కానీ తాగొచ్చి కొడతాడంట. ఇంకేమని పెట్టాలా? ఇంకా దేంట్లో ఇరుకబెట్టాలా? ఎవరో తీసుకొని తిరిగాడు బండి మీద, అది పెట్టు, అది గట్టిగా ఉంటుంది.
ఆ కేసు గట్టిగా ఉంటుంది. పాపం ఒక ఆయన సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడంట. నేను న్యూస్ చూసాను. అందరూ స్త్రీలకే మంచి మంచి ఏమంటారు, మా చట్టాలు ఉన్నాయి, బాగా గట్టిగా ఉన్నాయని. పాపం ఆయన ఉత్తరప్రదేశ్కి కొన్ని వందల కిలోమీటర్స్ ఎన్నో టైమ్స్ తిరిగి ఆయన సూసైడ్ మొత్తం లెటర్ గిటర్ అసలు ఏ ఫ్రాడ్ లేకుండా ఈయన ఎందుకు చనిపోయాడు అనే విషయాన్ని కూడా క్లియర్గా, అంటే ఎవరు ఫ్రాడ్ చేయకుండా, ఏ మీడియా కూడా దాన్ని మ్యానిపులేట్ చేయకుండా గట్టిగా స్టాంప్ వేసి మరి పెట్టాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, క్రైస్తవుల దాంట్లో కూడా టార్చర్ పెట్టే, అంటే టార్చ్ కాదు, కొంతమంది ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా. అంటే కట్న కానుకల గురించి వేధించే వాళ్ళు నిజంగా ఉన్నారు, లేరని నేను చెప్పట్లే. అనుమానించేవారు ఉన్నారు, లేరని నేను చెప్పట్లేదు. నేను చెప్పేది అదే కదా. నీతిమంతుడైన యోసేపు కాబోయే భార్యను అవమానపరచక సీక్రెట్గా వదిలేద్దాం అనుకున్నాడంటే, సీక్రెట్గా కొంతమంది భార్యలు భర్తలను ఏం చేస్తారంటే అనుమానిస్తూనే ఉంటారు, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు బహిరంగంగా. ఓ బ్రదర్, నేను ఏమంటున్నానంటే, నువ్వు ధైర్యంగా ఉండు, మంచి చట్టాలు వచ్చినాయని కాదు చెప్పడేది నా బాధ్యత. ఈ గురించి మాట్లాడతలే నేను. మరి నువ్వు చాలా ఆనందంతో ఉంటావేమో. చెప్పు గట్టిగా హల్లెలూయా. అంటే ఆ సమస్య చెప్పాను. ఒక ఆయన చచ్చిపోయాడంట, సూసైడ్ చేసుకో. మరి బయటకు పోతే అదే సమస్య, ఇంట్లోకి వస్తే సమస్య. హైదరాబాద్ నుంచి ఒక ఫ్యామిలీ వస్తారు, ఈవినింగ్ సర్వీస్కి వస్తారు. వారు చెప్పారు వాళ్ళ కొలీగ్ అంట హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడంట. ఎందుకు హార్ట్ అటాక్ వచ్చిందంట తెలుసా? వారి ఆఫీస్లో వారికి ఇస్తున్న స్ట్రెస్ అంట. అంటే బాగా వర్క్ ప్రెషర్, బ్లడ్ ప్రెషర్ కాదు, బీపీ కాదు, ఏంటది వర్క్ ప్రెషర్. వర్క్ ఒక ఒత్తిడిని తట్టుకోలేక ఆయనకు కార్డియాక్ హార్ట్ అటాక్ వచ్చేసిందంట. ఆయన చచ్చిపోయినాడు, మరణించాడు. చూడండి, బయట ఆబాధ ఉంటే పాపం ఇంట్లో ఈయనకు ఆబాధ కదా, అందుకే సూసైడ్ చేసుకున్నాడు. మరి ఎటు వెళ్ళాలా? కొంతమందికి బయట ఒకటి, ఇంట్లో ఒకటి, సమస్యలు. కొంతమంది చచ్చిపోతారు. మళ్ళీ ఎక్కడ ఆదరణ ఉండదు, ఎక్కడ ఓదార్పు అనేది ఉండదు, ఎక్కడ నెమ్మది ఉండదు. అందరినీ ఒక్కరే చూసుకోవాలా, ఒక్కతే చూసుకోవాలంటే ఎంతవరకు చూసుకుంటారు? నువ్వు కూడా నీ చేతి సహాయం వారికి ఇస్తే వారు నిజంగా ఇంక కొంతకాలం బ్రతుకుతుండేనేమో. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి రెండు చేతుల పైకి హల్లెలూయా. మనం అర్థం చేసుకో. మనం అనుకుంటాం మన తెలివి ఎక్కడ తిరిగితే అక్కడ, మన మైండ్ ఎక్కడ తిరిగితే అక్కడ, ఎక్కడ తెంపితే అక్కడ. వద్దు ఈరోజు నేను రాను చర్చికి, పోతే పో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ప్రతి దానికి కొంతమంది పురుషులైనా స్త్రీలైనా పాయింట్అవుట్ చేస్తూ వాడు అనుకుంటాడు దినదినం, ఆమె అనుకుంటుంది దినదినం చచ్చిపోయేదానికంటే ఒకరోజు చచ్చిపోతే బాగుండు కదా అనుకుంటారు. అయిపోయింది. ఆ తర్వాత లబోదీవ కొట్టుకుంటే ఇప్పుడు ఆమె చెరసాల్లో లబోదీవాన్ని కొట్టుకుంటుందంట. పాపం చచ్చిపోయాడని కాదు, నేను చెరసాలలో ఉన్నానని బాగా చచ్చిపోయాడు అనుకున్నది ఆమె. ఎందుకంటే వాళ్ళే అన్నారంట, ఎవరు? భార్య, తన అమ్మ, తన ఫ్యామిలీ, సావు నీ సస్తేనన్నా నీ ఆస్తి నాకు వస్తుంది. నీకు బాగా వింటావన్నా ఇలాంటివి. మరి వినాల్సి వచ్చింది, న్యూస్ కదా, దేవుడికి స్తోత్రం. మరి న్యూస్ వినాల్సి వచ్చింది. మరి ఊరికే కనబడుతుంటే, అంటే అన్నీ కాదు, న్యూస్ కదా, ఇన్ఫర్మేషన్ యాక్ట్ అది. ప్రైజ్ ద లార్డ్. మరి తెలుసుకోవడానికి అంటే అన్నీ కాదు. నాకెందుకో నేను మాట్లాడే విషయాలలో చాలా తక్కువనే చూస్తా, కానీ ఆ తక్కువ దాంట్లో దేవుడు మ్యాటర్ దగ్గరికి నడిపిస్తాడు. హల్లెలూయా. నేనేదో స్క్రోలింగ్ వచ్చిందని నేను చూడా, దేవుడు నాకు ఓపెన్ చేయమంటే చూస్తా. ప్రైజ్ ద లార్డ్. అంటే దేవుడు ఏదైనా ఓపెన్ చేయ, అట్లా చెప్పడు ఆయన పరిశుద్ధుడు. ఆయన ప్రైజ్ ద లార్డ్. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. చూడండి, రహస్యముగానంట. కొంతమంది అనుమానిస్తూ ఉంటారు కదా, రహస్యం నీ జీవితంలో ఏముంది? లేనిపోని యాక్ట్లు, లేనిపోని ఆ కేసులు. ఏమన్నాడు? ఎప్పుడు టార్చరే చేస్తాడు, ఎప్పుడు ఆమె టార్చరే చేస్తుంది. అడిగినరా, కట్నం వచ్చింది, కట్న కానుకలు అడుగుతున్నాడు, డౌరీ అడుగుతున్నాడని కేసు పెట్టాలంట. ఒక పాస్టర్కి వాళ్ళ భార్య ఏమని పెట్టిందో తెలుసా? డౌరీ అడుగుతాడు, సిగరెట్లు దాకా కాలుస్తాడు. ఎవరంట? మందు తాగుతాడంట, ఎవరితో తిరుగుతాడనంట.
లాస్ట్ కంటే కొంతమంది వారి యొక్క అన్న భార్యతోనే తిరుగుతాడంట. ఎలాంటి కేసెస్ ఇది అంటే ఏం సలహాలు? నువ్వు బయటికి వెళ్ళి నీ భార్య గురించో భర్త గురించో మాట్లాడావనుకో, ఎదుటి నుంచి వచ్చే సలహాలు ఎలా ఉంటాయి తెలుసా? స్టేషన్కి ఎక్కడ పోవాలంట? స్టేషన్కి. ప్రార్థన కాదు, మోకరించి ప్రార్థన చేయని కాదు. నేను ఈరోజు ఈ మాట చెప్తా ఉన్నాను, నువ్వు స్త్రీవైనా పురుషుడవైనా మరి ఎవరైనా సరే, నీకు వస్తున్న ప్రతి సమస్య, అది భార్య భర్తల గొడవ కానీ, అది కుటుంబ సమస్యలు, కలహాలు ఏవైనా ఉండని, నీవు దేవుని సన్నిధిలో చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన. గడిగా చప్పటి కొడుతూ దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు న్యాయాధిపతి అయిన వాడు దేవుడు. మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట. ఒకవేళ నాకు చెప్తే ఏమంటుంది తెలుసా? ఏం లేదు, రాత్రికి నీ భార్య పండుకున్నప్పుడు మెత్తబెట్టి చంపి అంటనేమో. నేను అనను, కానీ చెప్తున్నా. ఒకవేళ సలహాలు ఇట్లా ఉంటాయి, ఏం లేదు, తెచ్చి ఏదన్నా అన్నంలో ఏమన్నా కలిపి, వాడెవడో ఒకడు ఫుడ్ తిని చచ్చిపోయారంట. ఫుడ్ ఏంటంటే బల్లి పడ్డ. అక్కడ ఎంక్వైరీలో బల్లి పడలేదు, బల్లి వేసిండాడు. చెప్పు, దేవుడికి స్తోత్రం. మరి ఇంత టెక్నాలజీ ఎక్కడదో, ఇంత గొప్పగా చంపుతారా? బల్లి పడలేదంట. ఏం చేశారు చెప్పండి? బల్లి తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఎవరు కేసు పెట్టాలి? ఎలా వస్తుంది? కానీ సత్యం అనేది ఎప్పటికైనా బయటికి రాకమానుతుందా? ఖచ్చితంగా వస్తుంది. అక్కడ మోసే అనుకున్నా, నన్నెవడు చూశాడు, నన్నెవడు గుర్తుపట్టాడు? మరి సత్యం, నువ్వు ఐగుప్తుని చంపినట్లు అనుకున్నావా అని అన్నాడు. అయిపోయింది. అరే ఎవరు తెలియదు అనుకున్నా, వీడియో ఎప్పుడు చూశాడు? మిథ్యాను దేశానికి వెళ్ళి గొర్రెలు మేపాడు. దేవుడికి స్తోత్రం. చూడండి, మనం చేస్తున్న ప్రతి పనికి ఒక సాక్ష్యం అనేది లోకంలో ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, నీతిమంతుడైన యోసేపు అంట తన భార్య, కాబోయే భార్యనంట అవమానపరచడంలోక సీక్రెట్గా, నీ కోడలి యొక్క విషయాలు సీక్రెట్గా ఉంచు, నీ అత్త యొక్క విషయాలు సీక్రెట్గా ఉంచు, నీ మామ, నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెల యొక్క విషయాలు సీక్రెట్గా ఉంచు. బయట చెప్పొద్దు, బయటికి వెళ్ళకూడదు, బయట చెప్పకూడదు. కొంతమంది ఉన్నారు, ప్రార్థన చేయరు, వాళ్ళు ప్రార్థన పరులే కాదు. ఆయన పాస్టర్ అయినా ఉండని, ఆయన పాస్టర్ అమ్మ ఉండని, పోస్టర్ అమ్మ ఉండని, పోస్టర్ ఉండని, ఎవరన్నా ఉండని, చెయ్యరు ప్రార్థన. నీ అన్నీ విని లాస్ట్కి వివాహ సంబంధం వస్తుంది కదా, వద్దు చేసుకోక ఆయనకి. ఎందుకో తెలుసా? మారిన తర్వాత సంగతి, మారిండాలే తెలియదు, ఇంకా అయిపోయింది. అది విన్నారు కదా, అదే పెట్టుకుంటారు. నువ్వెవరి గురించి ఏం చెప్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏం చెప్తా ఉన్నావు? నువ్వు ఈరోజు నీ పక్కింటి వారితో గొడవైంది కాబట్టి వాళ్ళ కుమార్తె గురించి మాట్లాడుతున్నావేమో, కానీ మరి నీ కుమార్తె కూడా అది చేస్తే నువ్వు కడుపులో పెట్టుకుంటావు కదా, లోపల దాచిపెట్టుకుంటావు కదా. మరి ఏంటి నీ పరిస్థితి? ఇక్కడ నీతిమంతులైన వారంట మనుషులయ్యి బయటకు చెప్పారంట, కడుపులో పెట్టుకుంటారంట. ప్రైజ్ ది లార్డ్. అమ్మ వింటున్నారా? యవన బిడ్డలు, యవనస్తులు అనేవారు చాలా తప్పుడు మార్గంలో వెళ్తూనే ఉంటారు. అంటే వెళ్ళాలని కాదు నా ఉద్దేశం, వెళ్తారు ఖచ్చితంగా అనేది కాదు నేను చెప్పేది. కొంతమంది అలా వెళ్తున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటనంటే, నువ్వు ప్రేమించి మందలించి సరిచేసి నిలబెట్టాల్సిన బాధ్యత నీ పైన ఉంది. ఇవన్నీ చేసిన తర్వాత ఎప్పుడైనా వాళ్ళతో గొడవ అయింది అనుకో, నేనే ఆ కూతురు వెళ్ళిపోతే తీసుకొచ్చిన, అవును నేనే, వాడు వేరే చేసుకుంటే నేనే తెచ్చిన, వాడిని వాల్యూ పోతుందని ఈరోజు నాకే అసలు ముఖం తిప్పేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయ్యా, నీతిమంతులు ఎలా ఉంటారో తెలుసా? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇదొక ఏమంట నియమం, నువ్వు కడుపులో పెట్టుకో. నీతిమంతుడైన యోసేపు, అమ్మ వినండి, బయటకు చెప్పలే. ప్రైజ్ ది లార్డ్. నా మాటలు వింటున్నారు? వాక్యం అయిపోయిన తర్వాత ప్రతి ఆదివారం, శనివారం ఎప్పుడైనా సరే ఈ వాక్యం కొరకు మాట్లాడుకోనండి, ఈ వాక్యమును ధ్యానించండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు, దేవుడు నాతో ఈరోజు మాట్లాడి, దేవుడు నన్ను ఈరోజు సరిచేశాడు, దేవుడు నన్ను బలపరిచాడు, దేవుడు నాతో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అనుకోవచ్చు, దేవుడు అమ్మో అన్ననే మాట్లాడుతున్నాడు, కావాలి నేను మాట్లాడాను, నాకు అవసరం లేదా. నువ్వు ఈ విషయాలను నువ్వు వింటున్నావనంటే నువ్వు పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తున్నాడు దేవుడు. ఆమెన్. నీకున్న అనవసరమైన ఒక కోణం ఏదైతే ఉందో దేవుడు దాన్ని తొలగిస్తూ ఉన్నాడు. నేనెవరు చెప్పినాను? పాస్టర్ అన్నకే చెప్పినా, తప్పేది. కవరింగ్స్ వద్దు. ప్రైజ్ ది లార్డ్. ఈ కవరింగ్స్ వద్దు. నీ మైండ్ ఇలాంటిది రానిచ్చుకోవద్దు.
ఎప్పుడు కూడా ఇది రాణించుకోవద్దు. మీరు అనుకోవచ్చు వారు ప్రార్థన చేయరు. ఒక మాట చెప్తా, ఎంతమంది ప్రార్థన చేస్తారు అట్లాగంటే? ఇప్పుడు నేను ఇలా నమ్మి ప్రార్థన చేస్తారని మీ సీక్రెట్స్ అని వీళ్ళకి చెప్పా. మరి వీళ్ళకు ఒక నమ్మకస్తుడు ఉన్నాడు కదా, అది మరి దేవుడికి స్తోత్రం కలుగును గాక. వినండి, వాళ్ళు ఎవరికైనా చెప్పారో వాళ్ళు నమ్మిన వారు ఇంకొకరు ఉన్నారు కదా. మరి ఎంతమంది నమ్మారు? సరే, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రార్థన చేస్తుంటారు. ఒక మాట చెప్తాను వినండి. ప్రార్థన చేస్తున్నారు అంటే సంఘంలో ఇలాగే బహిరంగంగా చేయకూడని ప్రార్థనలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు సంఘంలో ఎప్పుడైనా భర్త కానీ భార్య కానీ వచ్చింది అనుకో, బ్రదర్ మీ కొరకు మేము చాలా ప్రార్థన చేస్తున్నాం, ఇప్పటికి వచ్చావు నువ్వు చర్చికి, ఇప్పటికి నీ భార్యను తీసుకుపోతున్నావు, తాగుడు మానేసావా? మేము ప్రార్థన చేసామంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎవడు చెప్పాడు నీకు నేను తాగుతాను? అమ్మ ఈరోజు అయినా నీ భర్తను అర్థం చేసుకుని వచ్చినావమ్మా, నువ్వు చాలా తిరిగావంట, నీ గురించి కన్నీటి ప్రార్థన చేసిన, నీకెవడు చెప్పాడు? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన అనుకుంటేనే తింపేస్తూ ఉన్నారు. మళ్ళా తర్వాత అంట, నేను నీకెందుకు చెప్తున్నా అంటే నువ్వు జాగ్రత్తగా ఉంటావని బ్రదర్. అర్థమైందా? నేను ఆ వ్యక్తి గురించి నీకెందుకు చెప్తున్నాను తెలుసా? మీరు జాగ్రత్తగా ఉంటారని, మీ కొడుకు జాగ్రత్తగా ఉంటాడని, మీ కుమార్తె జాగ్రత్తగా ఉంటుందని. వా, ఏం మాట తెలుసా? ప్రైజ్ ది లార్డ్. చెప్పు, నీ కుమార్తె నీ కుమారుడు మార్గం తప్పిపోతే నీ పిల్లలు జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నా బ్రదర్. నా బిడ్డలు మార్గం తప్పారు, వస్తుందా? ఇది రాదు. ఏదొస్తుంది తెలుసా? పక్కోళ్ళది. నీతిమంతుడైన యోసేపు అంట సీక్రెట్గా, అవునా, అవమానపరచనొల్లక చాటుగా వదిలేద్దాం అనుకున్నాడంట. కానీ దేవుని యొక్క దూత యోసేపుతో మాట్లాడింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపు ఎవరంట? నీతిమంతుడు. మరియ ఎవరంట? నీతిమంతురాలు. నీతిమంతులు వారు బయటకు బహిరంగంగా చెప్పుకోరు, వారి కుటుంబ విషయాలు బయటకి చాటి చెప్పరు. నువ్వు బయటికి వెళ్ళి మొత్తుకుంటున్నావు అంటే, బయటికి వెళ్ళి చెప్తున్నావు అంటే, లేనిపోనివన్నీ బట్టలు కొన్నా, యాడు బట్టలు ఎందుకు కొంటాం మేము, ఇంకా మాకు అంత సీన్ ఎక్కడా? దేవుడికి స్తోత్రం. మాకు అంత సీన్ లేదు, మా ఆయన ఏడ కొనిస్తాడు, మా భార్యకి అస్సలు నేను కొనియా, ఆమె అసలు కానదు, చీర కానదు, అసలు ఏం కానదంట, ఆమె కానదు, ఆమెకి ఎందుకు ఇప్పిస్తలేరు? నేను కొనుక్కుంటా, మా నాన్నకు మా అమ్మకి ఇప్పిస్తా, నా పిల్ల దానికి ఎందుకు బట్టలు, దానికి ఎందుకు? దేవుడికి స్తోత్రం. సీక్రెట్గా ఉన్నాయంట. ఎక్కడికి వెళ్తాయి చెప్పండి? బయటికి కాదు, నీతిమంతుడైన యోసేపు దాచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీతిమంతుడైన యోసేపు దాచుకున్నాడు. ఆయన దాచుకోగలుగుతాడా? కానీ వాస్తవానికి పురుషులు దాచిపెడతారా, స్త్రీలు దాచిపెడతారా? ఒక ఆయన అన్నాడు ఇలాగే, చాలా స్త్రీలు మిక్కిలి బలహీనమైన ఘటమని. అంటే బలహీనత అంటే నోరు ఎక్కడంటే అక్కడ ఆడిస్తారా? మరి సోనియా గాంధీ అలా మాట్లాడదే, స్తోత్రం కలుగును గాక. ఎలిజబెత్ రాణి మాట్లాడలేదే, హల్లెలూయా. అయ్యా దెబోరా మాట్లాడలేదే, డోర్కా మాట్లాడలేదే. ప్రైజ్ ది లార్డ్. అందరు మిరియాములు అయితే దెబోర్లు ఎవరు కావాలా? గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. చెప్పు కొట్టు గట్టిగా స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అమ్మ వింటున్నారా? సంఘంలో చాలామంది మిరియాములే ఉంటారు, దెబోరాలు ఉండరా? అసలు వాక్యాన్ని చాలా రాంగ్ లీడ్ చేస్తారు, రాంగ్గా చెప్తూ ఉంటారు. వివాహ సమయంలో రాగానే, అమ్మా భార్య బలహీన ఘటం కాబట్టి అప్పుడప్పుడు జాయింట్ వీల్ ఎక్కియు, సర్కస్ తీసుకుపో. అరే నాకు అర్థం కాదు, ఇవెందుకు చెప్తున్నావు నువ్వు? ప్రైజ్ ది లార్డ్. బలహీనమైన ఘటమని దేనికి చెప్పబడింది? సమర్పణ స్త్రీకైనా పురుషునికైనా ఒకటే కదా. హల్లెలూయా. ఎందుకు దాన్ని ఓన్ చేసుకుంటున్నావు? దేవుడు అంత ఎగ్జామ్షన్ ఇచ్చాడా నీకు? చాలామందికి ఇచ్చాడా? ఇవ్వలేడు. దేవుడు సమర్పణ అంటే అది అంతే కదా. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఇలా షాపింగ్ వెళ్ళేసి వస్తే పోతా, స్త్రీలు కదా కొన్ని ఉంటాయి చేసుకొని, ఏమంట కొన్ని ఉంటాయి అంటే కొన్ని అవసరతలు అక్కర్లు ఉంటాయి కాదు, కొన్ని ఆశలు అంట. ఏం ఆశలు? ఆశలు తీసుకునేవాడు స్త్రీ అయినా పురుషుడైనా పరలోకం వెళ్ళడు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇది నువ్వు ఇలా మాట్లాడడానికి అసలు దేవుని బిడ్డవేనా, క్రైస్తవుడవేనా? ఈరోజు ఎందుకు మా మీద పడ్డాడు అన్నా అంటే నేనేం చెప్పాలి? దేవుడికి స్తోత్రం.
ఏమో మళ్ళీ నీతిమంతుడు ఆయన యోసేపు గురించి చెప్తున్నా. చెప్పండి గట్టి హల్లెలూయా. అంటే నాకు ఎవరి మీద పగ ప్రతీకారాలు నాకెందుకు ఉంటాయి అంటే అంత అంటే నాకేముంటా. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంఘానికి వచ్చే ఒక ఆయన వాళ్ళ భార్యను బాగా కొట్టేవాడు. ఒకరోజు బాగా కొడితే సంఘానికి వచ్చిన తర్వాత భార్యను కొట్టడం మానేశాడు. ఇప్పుడు ఆ భార్య వచ్చి అంటది, మీది కరెక్ట్ సంఘం అన్న. దేవునికి స్తోత్రం. కరెక్టే అమ్మా, బ్రదర్ మారిండు, నువ్వు ఇంకా మారలేదు అని అనుకున్నా కానీ అనలే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే కొట్టేటోడు మారాడని ఆమె ఫీలింగ్ ఏందో తెలుసా? గ్రేట్ పాస్టర్ గారు, హల్లెలూయా. నిజంగా ఆమె ఆలోచన ఇప్పుడు ఎట్లాగుందంటే, ఆమె అంటే ఒకడు మాట్లాడారు, నేను చెప్పిన డైరెక్ట్ కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది కదా, పంచుకోవాలి. ఇప్పుడు ఏమైందంటే ఒక ప్రాంతానికి వెళ్ళాను. ప్రాంతానికి వెళ్తే వారిద్దరు వచ్చారు ప్రార్థన చేసుకోవడానికి. ముందు నిలబడ్డారు. అమ్మ చెప్పండి అమ్మ, దేని కొరకు ప్రార్థన చేయాలా? అన్న మా వివాహం కొరకు ప్రార్థన చేయండి అన్న. చేస్తామా? మా అత్త అడ్డుపడుతుందన్న. చేస్తామ్మా, దేవుడు కార్యం చేస్తాడు. కళ్ళు మూసుకోమ్మా, ప్రార్థన చేస్తా. డౌట్ వచ్చింది, ఎవరి వివాహం ఇది? నేను అన్నాను, ఆపిన ప్రార్థన ఇది తూచు, ఉప్పు ఇప్పటి వరకు చేసిన ప్రార్థన అంతా ఉప్పు. అడిగాను, అమ్మ ఎవరి గురించి ప్రార్థన చేయమంటున్నావు? మా గురించి. పెళ్ళి ఎవరిది? మాది. ఎవరితో? వీనితో. అంటే ఆమె పక్క ఉంటా. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. ఎన్ని గంటలకి? ఇప్పుడు 10:30 అవుతుంది. ఇప్పుడు ఎలా వెళ్తారు? హైదరాబాద్కి వెళ్ళిపోతాం. కలిసి వచ్చారా? కలిసి వచ్చాం. ఎందుకమ్మా? ప్రార్థన అని. అంటే నీకు ప్రార్థనలో పార్కులా ఒకటి చేస్తుందా చర్చ్ నీకు? ఆమె చూడు ఎంత మాట్లాడుతుంది. నేను అన్న ఇందారకు అంటే లవ్ మ్యారేజ్ అమ్మ? లవ్ అన్న. అయితే అమ్మ ఇన్ని రోజులు ఏమో నాకు తెలియదు, ఎవరు చెప్పారు నాకు తెలియదు, నేను చెప్తున్నా విను. ఇన్ని రోజులు తిరిగారేమో, కలిసి సంఘానికి వచ్చారేమో, ఇక మీదట రాకూడదు అట్లా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమో వాళ్ళు యోసేపు గురించి వాక్యం చెప్తే ఇది పట్టుకొని వస్తారేమో, నాకేం తెలుసు. అవునా కదా? ఇప్పుడు చూడండి, యోసేపు అంట నీతిమంతుడంట, తన భార్యను అవమానపరచడానికి ఇష్టం లేదంట. అంటే బహిరంగంగా ఆయా స్థలాల్లో కొంతమంది భార్యలను అవమానపరిచేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఎంత అంటే ఇదేమంటారు? అవమానపరచడం అంటారు. చెప్పండి ఏమంటారు? బయట వచ్చి పోనాడు, అది కూడా అవమానపరచడమే. అంటే యువతల మాటలను బట్టి కూడా ఉంటాయి కొన్ని. ఇక నేను దాన్ని చెప్పలేను, మీరే చూసుకోండి. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే కొన్ని రాంగ్ వర్డ్స్ ఆడితే మనం ఏం చేస్తాం? ప్రైజ్ ది లార్డ్. అవమానపరచడంలో ఒక సీక్రెట్. ఇప్పుడు ఏమైంది అని అంటే, ఇవన్నీ కూడా ఉపోద్ఘాతం. వాక్యాన్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. 2 చేతులు పైనకి చెప్పగడి హల్లెలూయా. 2 చేతులు పైనకి చెప్పాలి గడి హల్లెలూయా. అందరూ చెప్పాలి గట్టి హల్లెలూయా. ఇది క్రిస్మస్ సీజన్ కదా, మరి మాత్రం వినాలి కదా. ఇదే ఒక అద్భుతమైన ఆశీర్వాదం కదా. మరి ఏమైంది ప్రియులారా? ఇప్పుడు వీళ్ళంతా ఒకే ముందుకు సాగిపోయినారు. దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ చెప్పబడుతున్న మాట చదివిన వాక్య భాగంలో 21వ వచనంలో చెప్తా ఉన్నాడు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకి ఏమని పేరు పెడతారంట? ఇమ్మానుయేలు. చెప్పండి ఏ పేరు పెడతారు? చెప్పండి ఏ పేరు పెడతారు? అది కింద రాయబడింది. ఇమ్మానుయేల్ అంటే ఏమంట? దేవుడు మనకు, చెప్పండి అందరు, దేవుడు మనకు తోడు అనండి. ఏమంట? చెప్పండి పక్కవారి, దేవుడు మనకు తోడు అనండి. దేవుడు ఏమై ఉన్నాడంట? చెప్పండి దేవుడు ఏమై ఉన్నాడంట? తోడుగా. అంటే ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? ఆ పేరుకు దేవుడు మనకు తోడై, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. చూడండి, ఆ ఇమ్మానుయేలును కన్నదంట. ఆ ఇమ్మానుయేలు లోకానికి ప్రత్యక్షమైనాడు. చూడండి పిల్లారా, ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు. అంటే ఒకసారి ఆలోచన చేయి, నీ జీవితము ఒంటరిగా ఉండకూడదని, నీ జీవితం క్రీస్తు నుండి వేరైపోయిన నీ బ్రతుకును, దేవుని నుండి వేరైపోయిన బ్రతుకును ఎప్పటికీ కూడా నీతో ఉండాలని, నీలో ఉండాలని ఆ ప్రభుని యేసు క్రీస్తు ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇమ్మానుయేల్ అంటే నీకు తోడుగా ఉన్న దేవుడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. అంటే ఎక్కడ అంటే నువ్వు ఒంటరిగా లేవు. ఇప్పుడు నువ్వు ఒంటరిగా వచ్చినట్టుగా అనుకుంటున్నావేమో, కానీ నువ్వు ఒంటరి వ్యక్తివి కాదంట. ఆయన నీకు తోడుగా ఉన్నాడంట. ఆయన తోడుగా ఉన్నాడంటే ప్రతి పనిలో తోడుగా ఉన్నాడు. నీ వివాహంలో తోడుగా ఉన్నాడు, నీ కుటుంబంలో తోడుగా ఉన్నాడు, నీ ఆర్థిక సమస్యలో తోడుగా ఉన్నాడు, నీ కష్టాల్లో తోడుగా ఉన్నాడు.
నీ ప్రయాణంలో కూడా ఆయన తోడుగా ఉన్నాడు. నీ పిల్లలతో ఆయన తోడుగా ఉన్నాడు. నీ పిల్లలకు తోడై నడిపిస్తున్నవాడు ఇమ్మానుయేల్. అంటే దేవుడు తోడు, అంతే. దేవుడు మనకేమై ఉన్నాడు చెప్పండి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మనకేమై ఉన్నాడంట? తోడు. చూడండి, దావీదుకు దేవుడు తోడై ఉన్నాడా లేదా? దావీదుకు తోడై ఉన్నాడంట దేవుడు. అందుకొరకే దావీదుకు దేవుడు తోడై ఉన్నందుకంట దావీదు అంతకంతకు వర్ధిల్లాడంట. ప్రైజ్ ద లార్డ్. అంతకంతకు ఆశీర్వదించబడ్డాడంట. యోసేపు ఎందుకు ఫలించాడంట తెలుసా? దేవుడు తోడైనందుకే. దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి? తోడై. ఇప్పుడు దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు కదా, లేడా చెప్పండి? తోడుగా ఏమంటాడు? 91వ కీర్తనలో అంటాడు, శ్రమలలో ఎప్పుడు తోడుగా ఉన్నాడంట? శ్రమల్లో నేను అతనికి తోడై ఉన్నా. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు తోడుగా ఉన్నాడంట? ఇమ్మానుయేల్ అయిన ఆ దేవుడు నీ జీవితాన్ని ఎప్పుడు కూడా వదిలేయకుండా, అంటే శ్రమలలో కూడా నీతో ఉన్న దేవుడు, నీలో ఉన్న దేవుడు, నిన్ను నడిపిస్తున్న దేవుడు, నీకు తోడై ఉన్న దేవుడు. మనుషులందరినీ చేయి విడిచిపెట్టినప్పుడు కూడా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. అమ్మ వింటున్నావా? ఎవరు తోడుగా ఉన్నారంట? చీకటిలో ఏమంటాడు? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడా. ఎందుకు? నీ దుడ్డు కర్రయు నీ దండమును. దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడు? దేవుడు ఎక్కడ తోడుగా ఉన్నాడు? గాఢాంధకారపు శ్రమలలో నేను అతనికి. ప్రైజ్ ద లార్డ్. అంటే ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు అంటే దేవుడు నీకు తోడుగా ఎక్కడ? గాఢాంధకారపు లోయలో, చీకటిలో, కటిక చీకటిలో, సమస్యలలో, అనారోగ్య పరిస్థితులలో. అంటే నువ్వు అనారోగ్యంతో ఉన్నావు, సమస్యలతో ఉన్నావు, దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు? దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడంట? శ్రమలలో తోడుగా ఉన్నా. ఎప్పుడు తోడుగా ఉన్నాడంట? దావీదు శ్రమల్లో తోడుగా లేడా? ఉన్నాడు. దావీదుని దేవుడు ఆస్వాదించాడు. దేవుడు తోడుగా ఉంటే శ్రమల్లో తోడుగా ఉంటారు. అంతవరకు కాదంట. దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఆ శ్రమల నుండి విడిపించబడి గొప్ప చేయబడతావు. గడిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. దేవుడు తోడుగా ఉన్నవాడు విడిపించబడతాడు. దేవుడు తోడుగా ఉన్నవాడు గొప్ప చేయబడతాడు. మరి ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. అంటే నీ జీవితంలో శ్రమల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన విడిపించి ఏం చేస్తాడు చెప్పండి? గొప్ప చెయ్యబోతున్నాడు. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. దావీదు తోడుగా ఉన్నాడు. చూడండి, దావీదుకు తోడై ఉన్నాడు. దావీదు ఎవరు? ఒక చిన్నవాడు, ఒక స్మాల్ పర్సన్, ఒక బాలుడు. ఈ బాలుడు ఇక్కడ ఇశ్రాయేలును తృణీకరించేవాడు ఒకడు ఉన్నాడు. వాడి పేరే గొలియాతు, ఫిలిస్తీయుడు. ఈ గొలియాత్ ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడ కేకలేస్తున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. ఆమేన్. దావీదుకు దేవుడు తోడై ఉంటే దావీదు ఎక్కడికి వెళ్ళాడు? గొలియాత్ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు గొలియాత్ ఏం చేస్తున్నాడు తెలుసా? తృణీకరిస్తున్నాడు. నువ్వా నాతో యుద్ధం చేసేది? నువ్వా నాతో యుద్ధానికి వచ్చింది? తృణీకరిస్తున్నాడు. ఎందుకు చెప్పండి? దావీదు బాలుడు. అంటే సమస్య పెద్దదే, మనిషి చిన్నోడు కదా. నువ్వు చిన్న వ్యక్తివే, సమస్య చాలా పెద్దది. అవతల వ్యక్తి బ్యాక్గ్రౌండ్ చాలా బలవంతుడు. డబ్బు పరంగా, ఆస్తి పరంగా, జ్ఞానపరంగా, బలం పరంగా, ధనం పరంగా, అన్ని రకాలుగా నీకంటే వాడు బలవంతుడే. కదా. నీ శత్రువు నీకంటే బలవంతుడే కాదా చెప్పండి? బలవంతుడే. ఇప్పుడు దావీదు కంటే బలవంతుడా కాదా గొలియాతు? బలవంతుడే. మరి దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదు ఎక్కడికి వెళ్ళాడు? ఫిలిస్తీయుని దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? యుద్ధం చేయడానికి. ఒకసారి ఆలోచన చేయండి. మనం యుద్ధం చేయాలంటే మన బలాలు కూడా చూసుకోవాలన్నా వద్దా? మరి దావీదు చూసుకున్నాడా? చూసుకోలే. వెళ్ళిపోయినాడు యుద్ధానికి. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళి ఛాలెంజ్ చేస్తాడు, ఇశ్రాయేలును తృణీకరించేవాడు నువ్వేనా? అసలు నువ్వు ఎంతున్నావురా? నీ సైజ్ ఏంది? అసలు నువ్వున్న హైట్ ఎంత? నువ్వేమనుకున్నావు? నా బ్యాక్గ్రౌండ్ తెలుసా? నాకున్న స్థితిగతులు తెలుసా? నా వెనకాల ఎవరున్నారో తెలుసా? అరే నీ వెనకాల ఎవరుంటే నాకేంటి? నేను యెహోవా నామములో యుద్ధానికి వస్తున్నాను. గడిగా చప్పుడు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. సమస్య పెద్దదే, కష్టం పెద్దదే,
కదా. ఇదిగో వస్తున్న ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు మించి ఉన్నాయి, కానీ నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక గొలియాతు లాంటి సమస్యలను ఎదురించి గెలవబోతున్నావు. వచ్చే సంవత్సరంలో ప్రతి సమస్యను జయించడానికి, ప్రతి సమస్య నుంచి దేవుడు విడిపించి గొప్ప చేయబోతున్నాడు. ఈ క్రిస్మస్లో దేవుడు నీకు విజయం ఇస్తున్నాడు, దేవుడు నీకు జయం ఇస్తున్నాడు, దేవుడు నీకు కృపనిస్తున్నాడు. సమస్య పెద్దదే, నువ్వు చిన్నవాడివే, నువ్వు చిన్నదానివే, కానీ నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ప్రైజ్ ద లార్డ్. చెప్పు గట్టిగా, పక్కవారి సేకరణ నుంచి, నీలో ఉన్నవాడు ఈ లోకంలో కంటే గొప్పవాడు. ఆమేన్. హల్లెలూయా. బ్రదర్, నా మాటలు అర్థమవుతున్నాయా? నీ పేరుతో కాదు నువ్వు యుద్ధానికి వెళ్ళేది. చెప్పండి, నీ పేరుతో కాదు నువ్వు పలానా స్థలానికి వెళ్ళేది. ఎవరి పేరుతో వెళ్తున్నావు? యెహోవా నామములో. ప్రైజ్ ద లార్డ్. నువ్వు దేవుని నామంలో బయటికి వెళ్తున్నావు కనుక సమస్య వస్తున్న కష్టాలు అవన్నీ పెద్దదే, రోగం పెద్దదే, వ్యాధి పెద్దదే, సమస్య పెద్దదే. ఎప్పటి వరకు? దేవుని సహాయం కోరినంత వరకు. వన్స్ నువ్వు దేవుని సహాయం నువ్వు కోరావా, అప్పుడు సమస్య పెద్దది కాదు. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ప్రైజ్ ద లార్డ్. నీ దేవుడు ఈ లోకంలో వచ్చే ప్రతి పరిస్థితి కంటే గొప్ప. ఆమేన్. హల్లెలూయా. ఆయన తోడుగా ఉన్నాడు నీకు, ఇమ్మానుయేలుగా. దావీదును దేవుడు జయమును ఇచ్చాడు. దేవుడు జయం ఇచ్చాడు లేదా? దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక దావీదు జయం పొందుకున్నాడు. ఇమ్మానుయేలుగా దేవుడు నీకు తోడైనగా నీకు దేవుడు జయమును ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే నీ శత్రువుని పైన దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు? నువ్వు రాసుకో ఈ మాటని, నువ్వు నోట్ చేసుకో ఈ మాటని. ఈ మాటను బట్టి ప్రార్థన చెయ్యి, ఈ వాక్యాన్ని ధ్యానించు, ఈ వాక్యం నువ్వు మాట్లాడుకో. దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఇమ్మానుయేలుగా నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు తోడుగా లేడు అనుకోవద్దు. ప్రతి సమయంలో, ప్రతి సమస్యలో నీ దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తున్నాడు, నీకు మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడు. నిన్ను ఆ దేవుడు చేయి పట్టి నడిపించే దేవుడుగా నీకున్నాడు. అవతల గొలియాతు ఉండొచ్చు, కానీ యువతలు ఎవరో తెలుసా? దేవుని నమ్ముకున్న దావీదు. ప్రైజ్ ది లార్డ్. దావీదు బాలుడే, దావీదు చిన్నవాడే, దావీదు యవ్వన కుమారుడే, కానీ అదిగో ఆ దావీదు కంటే పెద్దగా ఉన్న సమస్యను దావీదును దేవుడు జయింపజేశాడు. ఎందుకు తెలుసా? దావీదుతో ప్రభు ఉన్నాడు, నీతో దేవుడు ఉన్నాడు. దావీదుతో దేవుడు తోడుగా ఉన్నప్పుడు జయించిన దావీదు, నీ తోడు ప్రభు ఉన్నప్పుడు ప్రతి సమస్యను నువ్వు జయించబోతున్నావు. ఈ క్రిస్మస్లో నీకు దేవుడు ప్రతి దగ్గర, ప్రతి సమస్య పెద్దదే, కానీ జయమును దేవుడు ఇవ్వబోతున్నాడు. సమస్య చెప్పండి, సమస్య పెద్దదే, కానీ దేవుడు నీకేమి ఇవ్వబోతున్నాడు? ఎందుకు చెప్పండి? ఆయన నీకేమై ఉన్నాడంట? తోడై. ఎప్పుడు తోడుగా ఉన్నాడంట? సమస్యలో. ఎందుకు తోడుగా ఉన్నాడంట? విడిపించడానికి. ఎందుకు తోడుగా ఉన్నాడంట? గొప్ప చేయడానికి. గడిగా చప్పట్లు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. ఇది వాక్యం. ఇదేంటి చెప్పండి? ఇది వాక్యం. ఈ వాక్యంలో ఏముంది చెప్పండి? జీవం అనండి. చెప్పండి, పక్కవారు చెప్పండి, జీవం ఉంది అనండి. ఈ వాక్యంలో జీవం ఉంది. నేను ప్రకటించే ఈ వాక్యం నాది కాదు, నా మాట నేను చెప్పట్లే. ఎవరి మాట చెప్తున్నా? జీవం. ఈయన చెప్పాడు అంటే మాట తప్పడు. ప్రైజ్ ది లార్డ్. టైం పడుతుందేమో, సమయం తీసుకుంటుందేమో, టైం తీసుకుంటుందేమో, ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, కానీ విజయం మాత్రం నీదే కదా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. నీవు దేవుణ్ణి ఎరగలేదు, నువ్వు దేవుని కంటే ఎక్కువ సాతాను ధ్యానిస్తున్నావు. సాతాను పక్కన పెట్టు, ఆయననే ధ్యానించుదువుగాక. నువ్వు సాతాను యొక్క బలమునే గొప్ప చేసుకుంటున్నావు, కానీ దేవుని గొప్ప చేయట్లేదు. నువ్వు సాతాన్ని బలం మర్చిపో. ఎందుకో తెలుసా? సాతానును యేసుక్రీస్తు ప్రభు సిలువలో చితకదొక్కాడు. వాని తల చితకదొక్కబడింది. సాతానుకు బలము లేదు. సాతాను యొక్క బలమును దేవుడు సిలువలో తొలగించాడు, కొట్టివేశాడు. సో వానికి బలం లేదు. వానికి బలమును తీసేసి దేవుడు నీకు బలం ఇచ్చాడు. నువ్వు బలవంతుడు. గడిగా చప్పలు కొడుతూ దేవుడు నీకు బలమును ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అక్కడ అది, ఇక్కడ ఇది, వాని దగ్గర ఇది, వీని దగ్గర ఇది, వారితో ఇది, వీరితో ఇది, దేవుడు తొలగించాడు. దేవుడు జయమునే ఇవ్వబోతున్నాడు. మీకు మాట తెలుసా? కొంతమంది సంఘానికి ఎప్పుడైనా, సంఘానికి చాలామంది ఆగడానికి గల కారణాలు చాలా ఉంటాయి. ఒకటి, నాది ఉండొచ్చు. నాది ఉంటే నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా, ప్రభా
ఏంటి చెప్పండి. నేనా సంఘంలో ఎవరిదైనా ఉండొచ్చు, కొన్ని సందర్భాలు కొంతమంది మాట్లాడడానికి ఎవరెవరో చూస్తారు. సంఘంలో వచ్చే వాళ్ళు ఏమైనా మాట్లాడు, ఆయన బాలేడబ్బా అని ఆగిపోతారు. అది కూడా ప్రార్థన చేస్తా. తర్వాత వాక్యం చాలామంది ఆగడానికి గల కారణం ఇది. ఇప్పుడు చెప్పాను కదా, ఇద్దరు వచ్చారు, మీ పెళ్లి కొరకు నేను ప్రార్థన చేస్తా అంటే వాళ్ళు ఎవరి సండే వచ్చేటోళ్ళే కదా, దేవుడికి స్తోత్రం. మరి ఎందుకు వస్తారు ఇలాంటి మాట్లాడితే? మరి చెప్పొద్దా చెప్పాలన్నా? చెప్పండి. చెప్పడం కరెక్టా? చెప్పాలన్నా చెప్పకూడదు? ఇప్పుడు వాళ్ళకు నేనున్నా, నీ పెళ్ళి ఎట్లా జరుగుతుంది నేను చూసుకుంటా, దేవునితో నేను పోరాడతా ఉపవాసం ఉండి, నువ్వేసాయి కానుక అంటే ఎట్లుంటుంది? దేవుడికి స్తోత్రం. అలాంటి చెప్పాలన్నా నేను? చెప్పకూడదు కదా. అది బిబ్లికల్ కాదు కదా, దేవుని వాక్యానికి సంబంధించింది కాదు కదా. మరి నేను చెప్పేది ఏంటి? నువ్వు రాంగ్ ఉన్నావు, నువ్వు మిస్టేక్లో ఉన్నావు, నువ్వు తప్పు ఉన్నావు, నువ్వు సరిగా లేవు, నీ జీవితాన్ని బాగు చేసుకో, నీ జీవితాన్ని బాగు చేసుకో అని చెప్తే హిజ్కియా లాంటి వారు మరల వస్తారు. ప్రైజ్ ది లార్డ్. దావీదు లాంటి వారు మరల వస్తారు. సౌలు లాంటి వారు తెగిపోయిన గాలిపటం. దేవుడికి మహిమ కలుగును గాక. హిజ్కియాకి చెప్తే కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేశాడు. నా దావీదుకి చెప్తే నా పాపాలకు క్షమించమని పశ్చాత్తాపడ్డాడు. మరలా నాతాను దగ్గరికి పంపించాడు మనుషులని. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్తలు నాతాను తన కుమారుడైన సొలొమోనును అభిషేకించాడు. గట్టిగా చప్పుడు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విడిచిపెట్టలే దైవజనుని. ఎందుకో తెలుసా? రియల్ చెప్పాడు, తప్పు చెప్పాడు, కరెక్షన్ చేశాడు. ఇప్పుడు నేను అలాగే చెప్పి, మీ పెళ్ళి ఎట్లా కాదు నేను చూసుకుంటా, నేనున్నా, నేను ప్రార్థన చేస్తా, మీ పెళ్ళి దేవుడు చేయబోతున్నాడు, నా కుమారుడా దేవుడు నీకు ఈమెతోనే స్థిరపరిచాడు. నేనేమన్నాను తెలుసా వాళ్ళకి? ఇప్పుడు ఇంత తిరిగారు కదా, ఇలా వచ్చారు కదా, పెళ్ళి క్యాన్సిల్ అయితే మీ బ్రతికేంటి? నేను అనలేను అనుకుంటున్నారా? అన్నా మీరున్నారా పక్కన? ప్రైజ్ ది లార్డ్. పెళ్ళి క్యాన్సిల్ అయితే నీ పరిస్థితి ఏంటి అని అంటే వాళ్ళిద్దరు తెల్ల ముఖాలు వేసుకున్నారు. అంటే వాళ్ళు కొంచెం తెల్లగానే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళిద్దరు చూసుకుంటున్నారు. మళ్ళీ క్యాన్సిల్ అయితే ఏంటి చెప్పండి? మరి ఇలా చెప్తే వస్తారు. తర్వాత ఇవన్నీ ఒకెత్త అయితే ఇంకో కోణం ఉంది మన దగ్గర. ఒకరోజు ఇక్కడే వాక్యం చెప్తూ 21 days ఫాస్టింగ్ ప్రేయర్లో ఒక వ్యక్తి పారిపోతున్నాడు, మాంత్రిక కార్యాలు చేస్తూ ఉన్న వ్యక్తి అని మాట్లాడుతుంటే ఈ మెట్లు దిగి పారిపోయినట్టుగా మేము చూశాను. చాలామంది ఇక్కడ కనిపించింది. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది చెప్తారు చర్చికి వస్తే ఎక్కువైతున్నాయి అన్న. ఒకటి, దేవుడు నేను పరీక్షిస్తున్నాడు. ఒకటి, దేవుడు నీ జీవితంలో పిల్లరా సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఈ సంఘమును నువ్వు ఆపితే నేను తీసేసుకోవచ్చు అని సంఘానికి వచ్చినప్పుడల్లా నీకు సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎందుకంటే వాడిని జయం పొందలేకపోతున్నాడు. ఎలా జయం పొందుకుంటా అంటే కనెక్షన్ కట్ చేస్తే. ప్రైజ్ ది లార్డ్. ఇది ఒక కోణం. రెండో కోణం ఏం చెప్తాను, వచ్చినప్పుడల్లా ఎక్కువైతే అంటే అసలు ప్రార్థన చేసేదే అది కదా. ప్రభా ఈ సంఘానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు దేవునికి స్తోత్రమే చెప్పరండి చేతులు పలిగేది. మాంత్రికులకు ఏం కావాలా? చేతబడి కార్యాలు చేసే వారికి ఏం కావాలా? అంతే కదా. ఒకటి, ఖచ్చితంగా దేవుడు నువ్వు సరిగ్గా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు. ఇక్కడ ఉన్నారు కొంతమంది ప్రార్థనలో ఎంత ప్రార్థన చేస్తే అంత సమస్యలు ఎక్కువైతాయి. ఎందుకు తెలుసా? దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఒకటి, మనుషులు నిన్ను ఆపుదాం అనుకుంటున్నారు, కానీ కొంతమంది అది ఇప్పుడు ఇది వేరే సంగతి. కొందరు జీవితాలు ఆగిపోవడానికి కారణాలు ఈ కోణం కూడా ఉంటుంది. ఏ కోణం చెప్పండి? ఎందుకో తెలుసా? నాకు డైరెక్ట్గా ఛాలెంజ్ చేసి ఉన్నారు, చూసుకుంటానని మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. వచ్చి కొంతమంది వాళ్ళు మాట్లాడుతూ ఎంత పరిశీలన చేశారో తెలుసా? నేను ఒకటే మాట, దేవుని సన్నిధిలో చాలా ప్రార్థన చేశాను. మీకు తెలిసి ఉండొచ్చు 21 days ఫాస్టింగ్ ప్రేయర్. లాస్ట్ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ అనుకుంటా, ఫస్ట్ దానియల్ ఫాస్టింగ్ ప్రేయర్ నేను మాట్లాడుతున్నా. అలాగే ఇక్కడ నుంచి ప్రవచనాలు వస్తూనే ఉన్నాయి. ఒక వ్యక్తి ఆ డోర్ దగ్గర నిలబడి కడుతూనే ఉన్నాడు, కట్లు కడుతున్నాడు, బంధకాలు కడుతున్నాడు. దేవుడు చూపించాడు ఇది నాకు విషయం. నెక్స్ట్ దేవుడు చెప్పాడు, జయం ఇచ్చాడు, ఆగిపోయినాడు ఆయన. అంతే, ఆమేన్. ఆగిపోయినాడు అంటే ఆగిపోయే లిస్ట్లో కొంతమంది వీళ్ళు కూడా ఉన్నారనమాట. ప్రైజ్ ది లార్డ్. ఆగిపోయినాడు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను తెలుసా? ఆ రోజు దేవుడు నాకు జయమిచ్చాడు, అనేక సార్లు నాకు జయమిస్తూ ఉన్నాడు. ఎందుకు దేవుడు జయమిస్తానంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు కనుక. అంటే నేను నీకేం చెప్తున్నాను తెలుసా? నీ జీవితాన్ని కడుతున్న కట్లు, బంధకాలు, మాంత్రిక కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన దేవునికి తోడుగా ఉన్నాడు కనుక దేవుడు జయం ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ది లార్డ్.